అమ్మాయిల మోసం చేయటం రవికి హాబీ. అమ్మాయిని ఈజీగా ట్రాప్ చేస్తాడు, అమ్మాయిని మాటలతోనే మత్తెక్కిస్తాడు. నిజం గుమ్మం దాటే లోపే అబద్ధం ఊరంతా చుట్టుకుంటూ వచ్చేస్తుంది. రవి అనగానే అప్పటికే టాలెంటెడ్, చాలా ఫేమ్ ఉంది. కానీ ఒక పెళ్ళైన అమ్మాయిని ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది? అభియోగాలు ఎన్నైనా చేయొచ్చు, కానీ ఆధారాలు కావాలి కదా. నేనేమన్నానంటే గనక అడగడానికి, అంటే నేను వేరుతో తిరుగుతాను, నీ బాయ్ ఫ్రెండ్ అంటే రవీనా అంటే, చిచ్చి వాడెందుకు నాకు అన్న రికార్డ్ మీకు ప్లే చేసి వినిపిస్తాను చూడండి. నా బాయ్ ఫ్రెండ్ నన్ను వేసుకొని తిరుగుతా, ఏం చేస్తావు? నా మొగటి కాదు, చిచ్చి నా మొగటి కాదు. ఆ అమ్మాయి విత్ చాట్స్ తో, వీడియో కాల్స్ తో సహా ఆ అమ్మాయి దొరికిపోయింది. ఈ వాయిస్లతో, చాట్లతోనే ఒక అమ్మాయి జీవితాన్ని, ఒక అమ్మాయి క్యారెక్టర్ని డిసైడ్ చేస్తారు. సంసారంలో గొడవలు రావడం కాదు, గొడవల మధ్య సంసారం నడుస్తుంది, మనశ్శాంతి లేకుండా అయిపోతుంది. చాలా నరకం అనిపిస్తున్నాను డైలీ. యా దగ్గర కూడా ఓయిలో మీరు ఉన్నారు అంటే అమ్మాయి ఒప్పేసుకుంది. ఆల్రెడీ అమ్మాయి రిలేషన్లో ఉన్నానని డైరెక్ట్గా ఇంటర్వ్యూలో ఒప్పేసుకుంది సార్. ఈ పిల్లల్ని నేను మొన్న వీడియో చూస్తే కళ్ళమ్మ నీళ్ళు వచ్చాయి. ఎలాంటి వారు మీ డాడీ? మమ్మల్ని కొడుతున్నాడు. మీ నాన్న కొడతాడా? మీ అమ్మనని ఆ యాంకర్ మాట్లాడుతుంటే కొడతాడని చెప్తున్నాడు ఆ కుర్రాడు. నువ్వు చూసావా? చాలా సార్లు చూసే చిన్నప్పుడు. ఇద్దరు పిల్లల జీవితాలని నాశనం చేసే హక్కు మీకు ఎవరిచ్చారు? అందరికీ నమస్కారం, వెల్కమ్ టు భారతీ టీవీ. పెళ్ళంటే 3 ముళ్ళు 7 అడుగులు 100 ఏళ్ళు అంటే చాలామంది 100 ఏళ్ళు కలిసి ఉంటాం అని చెప్పి ప్రమాణం చేసిన కొంతమంది కొన్ని సంవత్సరాలకే విడిపోతున్నారు. నిజంగా చూసినట్టే చాలా బాధాకరమైన విషయం ఇలాంటివి మనం చూసినప్పుడు అయ్యో అనిపిస్తుంది. కానీ దీనికి కారణాలేంటి? ఎందుకు 100 ఏళ్ళు కలిసి బతకాల్సిన ఇద్దరు భార్యాభర్తలు ఎందుకు మధ్యలోనే ఆ ప్రయాణాన్ని ఆపాలనుకుంటారు? అసలు దీని వెనక కారణాలేంటి? తప్పులు ఎవరివి అన్నప్పుడు రకరకాల వాదనలు తెర మీదకి వస్తుంటాయి. ఈ మధ్య మనం చూసిన ఒక కేసు ఆల్రౌండర్ రవి పూజా కేసు. నిజంగా చూసుకున్నట్టయితే పూజ చాలా ఛానల్స్కి వెళ్ళి మాట్లాడారు, అభియోగాలు చేశారు ఆల్రౌండర్ రవి మీద. రవి కూడా దానికి సంబంధించి ఏంటనేది కొంతవరకు చెప్పే ప్రయత్నం చేశారు. అసలు చాలా హ్యాపీగా సాగిన వీళ్ళ జీవితం వెనక అసలు ఏం జరిగింది? ఎందుకు 100 సంవత్సరాలు బతకాల్సిన వాళ్ళు మధ్యలోనే ఆ ప్రయాణాన్ని ఆపేసి వాళ్ళు విడిపోవాలనుకుంటున్నారు? తెలుసుకుందాం. రవి మనతో ఉన్నాడు, ఆల్రౌండర్ రవి. ఆయనతో మాట్లాడదాం. అసలు ఏంటి ఈ కథ వెనక ఏం జరిగింది అనేది తెలుసుకుందాం. నమస్కారం రవి గారు. నమస్తే సార్. నమస్తే. మీరు నాకు అసలు నార్మల్గా అయితే తెలియదండి. మొన్న రీసెంట్గా ఒక 100 వాయిస్లు చేశారు మీరు. అవును సార్, అవును. చాలా 100 వాయిస్లు చేశారు. నిజంగా చూస్తే ఇంత టాలెంటెడ్ ఫెలో మన ఇండస్ట్రీలో ఒక్కసారి, అంటే నార్మల్గా 2-3 వాయిస్లు చేసి ఇలా చేస్తుంటారు. ఒకేసారి ఇన్ని వాయిస్లు చేశారు. ఎవరు ఈయన అని చెప్పి నేను చూశానండి. ఇతన్ని ఎప్పుడైనా ఇంటర్వ్యూ చేస్తే బాగుంటుంది అని చెప్పి అనుకున్నాను. కానీ ఈ రకంగా ఏంటి, ఈ రకమైన ఇంటర్వ్యూలో మిమ్మల్ని కలుసుకుంటాను నేను అనుకోలేదు. నిజంగా బాధగా ఉంది. అయినా కానీ ఫ్యాక్ట్స్ ఏంటి, అంటే ఏంటి, ఏం జరిగింది నిజంగా రవి జీవితంలో అనేది మీరు చాలా ఛానల్స్లో మాట్లాడారు. బట్ దాని వెనక నిజంగా ఏముందనేది కూడా మనం తెలుసుకుందాం. నిజంగా ఇలాంటి పరిస్థితుల్లో రవి ఉన్నాడు. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది రవి? అసలుకి మీరు అన్నట్టుగానే నా ఇంటర్వ్యూస్ కూడా ఎప్పుడు కూడా అందరూ కూడా నా టాలెంట్ని ఎంకరేజ్ చేసి గుర్తించే మిమిక్రీ బేస్డ్లోనే ఇంటర్వ్యూస్ చేసుకుంటూ ఉంటారు సార్. బేసిక్ ఎప్పుడు నా పర్సనల్ లైఫ్ మీద ఎప్పుడు కూడా నేను మీడియాకి వచ్చి నా వ్యక్తిగత జీవితాన్ని ఎప్పుడు కూడా నేను ఎక్స్పోజ్ చేసుకోవాలని కూడా నేను ఎప్పుడు ఎక్కువగా ఇష్టపడలా. ఆ అమ్మాయి అంతటా అమ్మాయే మీడియాకి ఎక్కింది. ఆ అమ్మాయి అంతటా అమ్మాయి వరుసగా ఇంటర్వ్యూస్ ఇచ్చుకుంటూ, లేనిపోయిన ఎలిగేషన్స్ ఇచ్చుకుంటూ ఎంటూ వచ్చింది. వచ్చిన తర్వాత చూశాను, సహించాను, భరించాను. పరిస్థితి మూమెంట్లో ఒక అబద్ధాలు అనేవి ఏమవుతుందంటే, నిజం గుమ్మం దాటే లోపే అబద్ధం ఊరంతా చుట్టుకుంటూ వచ్చేస్తుంది. దానివల్ల నేను డిప్రెషన్కి వెళ్ళిపోయి, అంటే చూసారు కదా ఎట్లా అయిపోయానో, చాలా మానసిక క్షోభకు గురైపోయి, చాలా వేదనకు గురైపోయాను. ఇప్పుడు ఇన్ కేస్ అవి నిజాలు అనుకోండి,
ఇప్పుడు మీరు నా ప్రీవియస్ దీని మీద రెస్పాండ్ నేను ఇంటర్వ్యూ చూస్తుంటాను. నేను విత్ ఆడియోస్తో వీడియోస్తో సహా నేను చూపించి ప్రూవ్ చేసి నేను మాట్లాడాను. తన ఇంటర్వ్యూస్లో ఎక్కడైనా చూసుకుంటే కనుక ఎక్కడ కూడా బలమైన వంటి ఆధారాలు లేకుండా తన మాట్లాడడం అనేది నాకు నిజంగా చాలా బాధను కలిగించాయి. కొంతమంది అంటే నాట్ పర్టికులర్లీ అన్ని ఛానల్స్ అని నేను అన్నాను, కొంతమంది కూడా చేసేటప్పుడు మీరు ఇలా అంటున్నారు కదండి, మీ దగ్గర నేను ఆధారాలు ఉన్నాయి అని ఎవరు అడగలేదండి. అది నాకు చాలా బాధ అనిపించింది. అంటే ఎవరైతే ఇంటర్వ్యూ చేసిన ఛానల్స్ ఉన్నాయో అమ్మాయి ఆధారాలు ఎవరు అడగలేదంటారు మీరు? 100% సార్. ఇప్పుడు నాకు గతంలో పెళ్లి అయిపోయింది అంటుంది. ఇప్పుడు నేనేమన్నానంటే ఆల్రెడీ ఆ అమ్మాయికి గతంలో పెళ్లి అయిపోయి 2 పిల్లలుండి ఆ మొదటి బాబుని వదిలేసి అక్కడ మొదటి మొగుడితోటి వాళ్ళ తమ్ముడికి తినకి అంటే తిన మరిదితోటి తిన అక్రమ సంబంధం పెట్టుకొని అక్కడ పెద్ద గొడవ పంచాయతీ అయ్యి మళ్ళీ అతనికి డైవర్స్ అప్లై చేసి బయటకు వచ్చేసి ప్రేమ వ్యవహారం నడిపించినటువంటి అమ్మాయి ఆల్రెడీ పెళ్లి అయిపోయింది అని నేను గత ఇంటర్వ్యూలో చెప్పినప్పుడు అమ్మాయి ఫొటోస్ చూపించాను నేను. సో ఈ అమ్మాయి ఏంటంటే కనుక నేను ఇట్లాగా నాకు పెళ్లి అయిపోయింది నా పాస్ట్ లైఫ్ తీస్తావని చెప్పని ఎటువంటి ఆధారాలు లేకుండా అభియోగాలు, ఆల్రెడీ తినకు కూడా పెళ్లి అయిపోయింది అని ఒక అబద్ధాలు చెప్తే నేను ఆ రోజు నేను మొన్న ఇచ్చినటువంటి ఇంటర్వ్యూస్లో నేను క్లారిటీగా అందరికీ ఏం చూపించానంటే, అరే బాబు ఇదిగోండి ఆ అమ్మాయికి పెళ్లి అయిపోయింది, ఆల్రెడీ గతంలో తనకి పిల్లలు కూడా ఉన్నారు, అవన్నీ తెలిసి కూడా నేను తనకు ఒక జీవితాన్ని ఇచ్చి నేను మ్యారేజ్ చేసుకున్నాను, ఇది పరిస్థితి అని చెప్పేసని నేను క్లారిటీగా చెప్పి ఆ అమ్మాయికి పెళ్లి అయిపోయి పిల్లలు ఉన్న వంటి ఫొటోస్ని నేను మీడియాకి చూపించాను. ఇదిగోండి ఈ రకంగా తన మొదటి భర్త చూసుకోవచ్చు మీరు. సరే తన మొదటి భర్త సార్, ఇది వాళ్ళిద్దరు పిల్లలు సార్. నా పాయింట్ ఆఫ్ వర్షన్ ఏంటంటే నాకు గతంలో పెళ్ళి అయిపోయింది అన్నప్పుడు ఏ యాంకర్ అయినా మీ దగ్గర ఫోటో ఉందా అని అడగడం మానేసి తమ్లైన్లో పెట్టే టైటిల్ ఏంటో సార్ తెలుసా సార్? రవికి గతంలో పెళ్లి అయిపోయింది, తను కూడా సెకండ్ హ్యాండే ఓకే అని పెట్టేస్తున్నారు. ఓకే రవి, ఒకటి నేను ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు నేను అనుకున్నా, పబ్లిక్ ప్లాట్ఫామ్ లో ఏదైతే ఉన్నాయో రవి గురించి అనుమానాలు ఏదైతే ఉన్నాయో అది నేను అడుగుతాను. డెఫినెట్లీ అది లే క్వశ్చనా లేకపోతే అది కరెక్టా, ఎస్ సార్ నువ్వే చెప్పాలి. అంటే ఒకటి మీ అమ్మాయి చెప్తున్న మెయిన్ ఎలిగేషన్ అమ్మాయిలను మోసం చేయటం రవికి హాబీ, అమ్మాయిల్ని ట్రాప్ చేయటం రవికి ఒక అలవాటు, అమ్మాయిని ఈజీగా ట్రాప్ చేస్తాడు, అమ్మాయిని మాటలతోనే మత్తెక్కిస్తాడు, అమ్మాయిల్ని ఈజీగా పడేస్తాడు అని చెప్పి అమ్మాయి ప్రతి చోట కూడా ఒకటి మల్టిపుల్ చాలా ఉన్నాయని చెప్పి ఒకటైతే 15-25 మంది అని 25 మంది అని చెప్పింది. అవును, నాకు అసలు అర్థం కాలేదు ఏంటి ఈ అమ్మాయి అలా చెప్తుంది 25 మంది. ఇంకోటైతే ట్రాన్స్జెండర్ తో మాట్లాడిన ఆడియో నేను పట్టుకున్నాను కూడా చెప్పిన ప్రయత్నం చేస్తుంది. నిజంగా రవి అంత టాలెంట్ ఉందా, ఈజీగా రవి పడేస్తాడా అంటే ఏం చెప్తారు మీరు? సార్ అదే సార్, ఇప్పుడు యాంకర్ షోతో 25 మంది తిరిగాడు, 20 మంది ఎఫ్ఐఆర్లు ఉన్నాయి అని చెప్పేసి అంది. సో ఒక్కరి ఆధారాలైనా ఇట్స్ నాట్ ఏ కమ్యూనికేషన్. ఒకరితో మాట్లాడినంత మాత్రానో, ఒకరితో ఫోటో దిగినంత మాత్రానో, లేకపోతే ఇది ఒక అక్రమ సంబంధం అంటే నేను నిన్న వీడియో దాంట్లో నేను క్లారిటీగా ఆ అమ్మాయి న్యూడ్ వీడియో కాల్స్ మాట్లాడదు కావచ్చు, వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్ తోటి ఎంతమంది అయితే కనుక తన అక్రమ సంబంధం పెట్టుకుందో వాళ్ళతో ఉన్నవంటి కాల్ రికార్డ్స్ 4-5 తీశాను. బట్ ఈ అమ్మాయి చెబుతుంది కానీ అక్కడ ఆధారాలు లేవు. అంటే ఏంటంటే ఫిక్షన్ వేరు, ఫ్యాక్షన్ వేరు. థియరీ ఎన్నైనా చెప్పొచ్చు, మన ప్రాక్టికల్కి వచ్చేసరికి ఓడిపోతారు. అభియోగాలు ఎన్నైనా చేయొచ్చు కానీ ఆధారాలు కావాలి కదా. నేనేమన్నానంటే కనుక 25 మంది అని చెప్పేసి అంటున్నావు, 25 మంది పేర్లు చెప్పు నువ్వు, 25 మందితో నేను ఉన్నవంటి తప్పు చేసినట్టు ఒక ఫోటో చూపించు నువ్వు. ఒకటి రవి, నేను ఒకటే చెప్తున్నాను, అసలు మీ జీవితంలోకి పూజ ఎలా వచ్చింది అంటే చాలా మందికి రకరకాలుగా చెప్తున్నారు. అంటే ఆమె వెర్షన్ ఒకటిలాగా ఉంది, నీ వెర్షన్ ఒకలా ఉంది. పూజ నీ జీవితంలోకి ఎలా వచ్చింది అంటే నీకు పూజతో జరిగింది మొదటి పెళ్ళే లేకపోతే రెండో పెళ్ళే, దాంతోపాటు అసలు ఎప్పుడు మీకు పెళ్ళైంది, మీ మొదటి పరిచయం ఏంటంటే మీరు ఏం చెప్తారు? సార్ మొదటి పెళ్ళ రెండో పెళ్ళ అని చెప్పేసి అడుగుతాను. నేను అయితే కనుక క్లారిటీ ఇచ్చేసాను, నాకు గతంలో ఇటువంటి పెళ్లి జరగలేదు, పూజతోటే నా మొదటి వివాహం, తనకి నాతోటి రెండో వివాహం. ఓకే పూజ గతంలో పెళ్లి అయిపోయింది, 2 పిల్లలు, అక్కడ కూడా ఎన్నో అక్రమ సంబంధాలు పెట్టుకోవడం వల్ల తన మొదటి భర్త తనని వదిలేయడం జరిగింది. సో తనతోటి బలవంతంగా డైవర్స్ మీద సంతకం, ఎన్నో గొడవలు జరిగినాయి, సొంత మరితోటి అక్రమ సంబంధం పెట్టుకున్నటువంటి పర్సన్ తిను. ఇట్లా జరిగిన తర్వాత నేను మాత్రం ఖచ్చితంగా హోల్ హార్టెడ్గా చెప్పగలుగుతున్నాను సార్, నేను మాత్రం హార్ట్ఫుల్గా 2017 మే 15న పూజని వివాహం చేసుకోవడం జరిగింది. ఓకే, రవి అనగానే అప్పటికే టాలెంటెడ్, చాలా ఫేమ్ ఉంది, కానీ ఒక పెళ్ళైన అమ్మాయిని ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది?
ఇద్దరు పిల్లల తల్లిని ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది? ఎందుకంటే ఫేమ్ ఉంది, డబ్బు ఉంది, లేకపోతే ఇంకా రవి కోరుకుంటే ఇంకా ఎవరినన్నా చేసుకునే అవకాశం ఉంది. కానీ ఎందుకు రవి పూజనే పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది? దానికి సంబంధించి ఏం చెప్పాడు? అంటే మీ పరిచయానికి పెళ్లికి మధ్య చాలా తక్కువ సంబంధం ఉంది, తక్కువ సమయం ఉంది. అంటే ఆ టైంలోనే ఎవరు ఇంప్రెస్ చేశారు, ఎవరి మీద ఎవరు ప్రేమ చూపించారు? ఆ ప్రేమకు నువ్వు బానిసయ్యావా, లేకపోతే ఆ ప్రేమకు ఆవిడ బానిసయ్యారా? అంత క్విక్ టైంలో ఇద్దరు పెళ్లికి వెళ్ళటానికి దారి చేసిన పరిస్థితులు ఏంటి, ఏం చెప్తావు? అంటే 2017లోనే నేను హైదరాబాద్ రావడం జరిగింది. 2016 ఎండింగ్ అంటే నవంబర్ డిసెంబర్ హైదరాబాద్ వచ్చిన కొద్ది రోజుల్లోనే అసలు చాలా అంటే చాలా ఫైనాన్షియల్ స్ట్రగుల్స్. నేను 2016లో నేను వచ్చాను. 2017లో మీరు అన్నారు కదా నాకు అప్పటికి ఫేమ్ ఉంది, డబ్బు ఉంది అని చెప్పేసి, ఆ రెండు లేవు నా దగ్గర అప్పటికి అసలు ఏం లేవు. ఐఎమ్ జీరో. అప్పుడప్పుడే జబర్దస్త్ లో వెనకాల చిన్న చిన్న క్యారెక్టర్స్ రాకింగ్ రాకేష్ గారి టీంలో వేసుకుంటూ ఉన్న వ్యక్తిని నేను. అప్పుడప్పుడే ఎంటర్ అయ్యాను. అప్పుడప్పుడే ఈ మిమిక్రీని గుర్తించి కొన్ని షోస్ చేస్తున్నారు. ఆయన ఒక కృష్ణానగర్ లో ఇక్కడే మన గ్రీన్ బవర్చి డౌన్ లో ఒక చిన్న రూమ్ లో ఉండేటోళ్ళు నా ఫ్రెండ్స్ అందరు కూడా. ఆ టైంలో నేను ఈవెంట్ షోస్ చేసుకున్న టైంలో రవి అంటే అసలు అప్పట్లో ఒక యూట్యూబ్ లో ఒక ఇంటర్వ్యూ లేదు. రవి అంటే ఆల్రౌండర్ రవి అంటే అసలు ఎవరికి తెలియదు, ఏమీ తెలియని టైం సార్ అది. హైదరాబాద్ వచ్చిన కొత్తలో ఈ అమ్మాయి ట్రాప్ లో నేనైతే గనక ఫస్ట్ టైం ఈ అమ్మాయి ట్రాప్ లో పడింది ఎవరనంటే గనక అప్పుడే కొత్తగా హైదరాబాద్ వచ్చి చిన్న మిమిక్రీ షోలు వేదిక మీద చేసుకునే ఒక పర్సన్, అప్పుడప్పుడే మెల్లిగా జబర్దస్త్లోకి వెళ్తున్నటువంటి పర్సన్, ఆర్థికంగా ఈవెంట్కి వెళ్తే గానీ పొట్టనటువంటి పర్సన్ ని ఈ అమ్మాయి ఒక ఈవెంట్ లో నేను వెళ్తే ఈ అమ్మాయి ఇక్కడ దాండి ఆడిపించడానికి వచ్చింది. ఈ అమ్మాయి దాండి ఆర్టిస్ట్ అనమాట, డాన్స్లు చెప్పిస్తారు కదా, ఈ అమ్మాయి దాండి ఆర్టిస్ట్. అప్పుడు నేను అక్కడ మిమిక్రీకి వెళ్ళుండే అనమాట. వెళ్తే ఇక్కడ ఒక ఈవెంట్కి మ్యారేజ్ ఈవెంట్కి వెళ్ళాం, నేను ఒక జబర్దస్త్ టీము అందరు వెళ్ళాం. వెళ్తే ఆ అమ్మాయి అక్కడ చూసి నేను శాంతి స్వరూప్ అందరం డాన్స్ చేస్తుంటే నేను అది ఫస్ట్ టైం కదా ప్రమోషన్ చేసుకోవాలి కదా, కొంచెం ఇఫ్ యూ డోంట్ మైండ్ ఏమనుకోకుండా వీడియో తీయండి అని చెప్పేసి అమ్మాయి ఫోన్ ఇవ్వడం జరిగింది. ఆ అమ్మాయి వీడియో తీసింది. వీడియో తీసి నా డాన్స్ ఇదంతా ఒక కాంప్లిమెంట్ ఇచ్చింది. ఏంటంటే చాలా బాగా చేస్తారు, మీ ముఖంలో సిరుంది అని చెప్పేసి నా నెంబర్ నుంచి అమ్మాయి నెంబర్కి మిస్ కాల్ ఇచ్చుకున్న తర్వాత కమ్యూనికేషన్ అయ్యింది. నేను కూడా మాట్లాడాను. అప్పుడు ఏంటంటే కదా నేను ఎవరు ప్రపోజ్ చేశారు? మీరు ఫస్ట్ ఆవిడే అన్నారా, మీరు పెళ్లి చేసుకుంటా అన్నారా, డైరెక్ట్ మీరు మ్యారేజ్ ప్రపోజల్ పెట్టారని తను చెప్తుంది. డైరెక్ట్ గా మ్యారేజ్ ప్రపోజల్ పెట్టడంత అవసరం ఉంటుంది సార్. ఇప్పుడు ఆల్రెడీ ఆ అమ్మాయికి గతంలో పెళ్లి అయ్యి ఒక పిల్లలు ఉన్న వాళ్ళకి నాకేం తక్కువ నేను వెళ్ళి మ్యారేజ్ ప్రపోజల్ చేయడానికి? అంటే ఆల్రెడీ ఐఎమ్ అన్మ్యారీడ్. ఒక మ్యారీడ్ అయి పిల్లలు ఉన్న వాళ్ళని నేను ఎలాగా ప్రపోజ్ చేస్తాను? ప్రాక్టికల్ గా అయితే ఏంటంటే ఎలిగేషన్స్, రాంగ్ ఎలిగేషన్స్. అదే నేను అనేది. ఒకసారి ఆలోచించండి, చదువుకున్న వ్యక్తి, గవర్నమెంట్ జాబ్ వదులుకున్న వ్యక్తి వచ్చి మిమిక్రీతో ఒక ప్యాషన్ గా చూడండి, హైదరాబాద్ వచ్చిన కొత్తలోనే జబర్దస్త్ లోకి ఎంటర్ అయ్యానంటే ఎంత కష్టంతో ట్రై చేసి ఉంటాను నేను, ఎంత కష్టంతో ట్రై చేసి ఉంటాను. అలాగే కెరియర్ మీద ఫోకస్ చేసే వ్యక్తి సడన్ గా ఎట్లా వెళ్ళిపోతాడండి? ఓకే, నేను ఒకటి అడుగుతున్నాను రవి, నువ్వు మాట్లాడుతున్నాను బట్టి నీ దగ్గర ఫేమ్ లేదు, డబ్బు లేదు, ఏం లేదు అని మీరే చెప్తున్నారు. అవును, ఆ టైంలో మీ దగ్గర లేదని చెప్తాను. బట్ ఏం చూసి మిమ్మల్ని పెళ్లి చేసుకుంటారని అంత తక్కువ టైంలో ఆ అమ్మాయి వచ్చి ఉంటదంటే మీరేం చెప్తారు? అంటే ఏం లేదు సార్, అక్కడ ఏమైందంటే కనుక ఇన్సిడెంటల్ గా ఆ అమ్మాయి నాతో కమ్యూనికేషన్ చేసిన తర్వాత ఇద్దరం కలవడం జరిగింది, మాట్లాడడం జరిగింది. తర్వాత మళ్ళీ ఇంకో ఈవెంట్ వచ్చింది. అప్పుడు ఈ చిన్న ఈవెంట్స్ ఆర్గనైజేషన్ చేస్తూ ఉంటారు. ఆ అమ్మాయిని ఈవెంట్కి తీసుకెళ్ళిన తర్వాత ఆ అమ్మాయి ఒకసారి తన కష్టాలు మొత్తం చెప్పుకుంది. నాకు చిన్నప్పుడే 15 నెలలకే నాకు మా అమ్మ నన్ను 50,000కి అమ్మేసి నా 15 నెలలకే 14 ఏళ్ళకే నాకు పెళ్లి చేసింది. పెళ్లి చేసిన తర్వాత నాకు అప్పుడు ఏంటో తెలియదు, మగవాసన అంటే ఏంటో తెలీదు. నేను చాలా నిజాయితీ పరులను. అప్పుడు నన్ను బలవంతంగా కొట్టి ఫస్ట్ నైట్ చేయించారు. తర్వాత అట్లాగే నాకు పిల్లలు పుట్టేశారు. తర్వాత వాడు ఏంటంటే కనుక భార్యని సరిగ్గా చూసుకోవడం రాదు. ఇట్లా నా జీవితం కొలాప్స్ అయిపోయింది. ఒక బాబు, అతనేమో అక్కడ ఉంటున్నాడు, పాపని నేను తెచ్చుకున్నాను. ఫైనాన్షియల్గా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి సార్ అనేది నన్ను స్టార్టింగ్ ఆర్గనైజర్, నేను ఈవెంట్ ఆర్గనైజర్, సార్ ఈవెంట్స్ ఉంటే చెప్పండి. ఇట్లా తన కష్టాలు చెప్పుకున్న తర్వాత ఈవెంట్స్ అలా చెప్తున్న మూమెంట్లో నేను ఎక్కడ మెల్ట్ అయ్యాను అని అంటే కనుక, ఒకటి మా డాడీకి హెల్త్ బాగున్నప్పుడు తిను అక్కడికి వచ్చి మా డాడీకి మంచం మీద ఉన్నప్పుడు తినిపించడం, చూసుకోవడం, మా ఫ్యామిలీలో అందరినీ మంచిగా మాట్లాడడం ఇవన్నీ చూసి ఇంక ఫ్యామిలీ వాళ్ళు ఏమంటారు, అరే అమ్మాయి చాలా మంచిగా ఉంది ఇది అని చెప్పేసి. మా డాడీ బెడ్ మీద ఉన్నప్పుడు కూడా మా వాడంటే నీకు ఇష్టమా, పెళ్లి చేసుకుంటావు అని చెప్పేసి అని మాట్లాడడం, ఈవిడ సిగ్గుపడడం, పాస్ట్ ఈజ్ పాస్ట్ రవి, నా లైఫ్ ఇట్లా అయిపోయింది, చేసుకుంటే మంచిది అనడం. సో ఈ అమ్మాయి అదే టైంలో ఓపెన్ గా చెప్పాలంటే ఫిజికల్ గా కూడా నన్ను టెంప్ట్ చేసేయడం. ఫిజికల్ గా అయిపోయి ఉండే పెళ్లి కాకముందే మీరు ఫిజికల్ కలిసాం. విషయం చెప్పాలంటే అక్కడే నేను అక్కడే బాగా మెల్ట్ అయిపోయాను. నాకు నిజంగా అదేంటో కూడా తెలియని టైం అనమాట అది నాకు.
నాకు అంటే అంత పర్ఫెక్ట్గా బతికాను పెళ్లి కాకముందు. ఓకే. సో ఆ టైంలో ఆ రకంగా మెల్ట్ అవ్వడం, డాడీ విషయంలో టెంప్ట్ అయిపోవడం. ముఖ్యంగా నా ప్రీవియస్ ఇంటర్వ్యూ చూస్తే 10 సంవత్సరాలు ప్రేమించిన అమ్మాయి సడన్ గా నాకు కాదని ఆ అమ్మాయి ఇంకోళ్ళని పెళ్లి చేసుకుని ఆ డిప్రెషన్, దానికి మళ్ళీ అమ్మకి హార్ట్ స్ట్రోక్ రావడం, మళ్ళీ డాడీ మంచం మీద ఉండడం. అంటే నా కాన్సన్ట్రేషన్, నా మైండ్, నా మోటో నా కంట్రోల్ లేని టైంలో జరిగిపోయినటువంటి 10 days లో పెళ్లి. పరిచయం అయిన 10 days లో మ్యారేజ్. అమ్మాయి ఎక్కడ జరిగింది మ్యారేజ్? ఎక్కడ చేసుకున్నారు? గుళ్ళో పెళ్లి అయినట్టు కూడా ఒక ఆధారం లేదు, ఒక ఫోటోస్ తప్ప. పెళ్లి అయినట్టు ఒక ఓకే. సర్టిఫికేట్, మీ మ్యారేజ్ సంబంధించిన ఫోటోలు తన ఆల్బమ్ మీద ఆల్బమ్ అదొకటి తప్ప ఓకే, ఓకే. ఆధారాలు ఏం లేవు. ఓకే. ఓకే రవి, ఉమ్, అంటే నార్మల్ గా ఉమ్. ఇద్దరు కలవటానికి ఎందుకు కారణాలు అనేది ఉండదు, ఎందుకంటే ఇష్టపడటానికి ఏం కారణం అవును. ఉండకపోవచ్చు. బట్ ఉమ్, పెళ్ళైపోయింది, ఎప్పటి వరకు హ్యాపీగా ఉన్నారు. బట్ మనస్పర్ధలు ఎప్పుడు వచ్చాయి అంటే Hmm. ఆ అమ్మాయి చెప్పటం, నేను 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 లేనప్పుడు ఫోన్లు మాట్లాడటం, ఎవరో ట్రాన్స్జెండర్ తో నేను ఆ అమ్మాయి నన్ను ఎవరైతే ఆర్గనైజర్ నన్ను ఉంచుకుంది అని చెప్పి ఆ అమ్మాయి చెప్తుంది. ఇలాంటి కూడా అమ్మాయి ఇంటర్వ్యూలో మాట్లాడి చెప్తుంది. అవును. అంటే అసలు ఎన్ని రోజులు హ్యాపీగా ఉన్నారు, ఎప్పటి నుంచి మనస్పర్ధలు స్టార్ట్ అయ్యాయి అంటే ఏం చెప్తారు మీరు? నేను అందరికీ చెప్పేది ఒకటేనండి, మీడియా ప్రేక్షకులందరూ చెప్పేది ఏంటంటే, దయచేసి నేను నా ప్రీవియస్ ఇంటర్వ్యూస్ చూడండి. నేను ఫస్ట్ టైం నేను ఆ మీడియా ముందుకు వచ్చినప్పుడు నా ఇంటర్వ్యూలో ఎక్కడ కూడా నేను ఏది మాట్లాడలా. నా ఆడియో రికార్డ్స్ ప్రూఫ్సే మాట్లాడి, అమ్మాయి ఏంటి, ఎవరెవరితో ఉంది ఏంటి అనేది. నేనేమంటానంటే, నేను పలానాలతో మాట్లాడాను, పలానాలతో ఇంతమంది ఎఫ్ఐఆర్లతో ఉన్నాను, ఒక ట్రాన్స్జెండర్స్తో మాట్లాడాను, లేకపోతే ఇంకో అమ్మాయి, ఈ అమ్మాయి నేను ఉంచుకున్నానని చెప్పేసి అంటుంది కదా. యూ హ్యావ్ ఎనీ ప్రూఫ్స్? ఏ అమ్మాయినా కాదు, ఈ ప్రపంచంలో ఏ మీడియా ముందుకి ఎవరు వచ్చి ఏం మాట్లాడుతున్నా కూడా నీ దగ్గర ఆధారం ఉందా అని మనం ప్రశ్నించడం ప్రారంభిస్తే ఎవరు కూడా మీడియా ముందుకు వచ్చి అభియోగాలు వేయరండి. ఈరోజు అమ్మాయి గతంలో ఇన్ని చెప్పుకుంటూ వస్తుంటే అది టకటకటకడా నమ్మేసి మీరు ఈ రకంగా రిలీజ్ చేసినప్పుడు నేనేమంటానంటే, సార్ ఆ అమ్మాయి చెప్పినటువంటి ఎలిగేషన్స్ ఏదైతే 100% ఎలిగేషన్స్ అవన్నీ, ఒకళ్ళతో ట్రాన్స్జెండర్స్, ఒక అబ్బాయి ట్రాన్స్జెండర్స్ తో ఎట్లా మాట్లాడతారు సార్? మరీ ఫేక్ కాకపోతే ట్రాన్స్జెండర్స్ తోటి అసలు ఎలా సార్? నాకు చెప్తే నేను తర్వాత నేను ఆ కాల్ రికార్డ్ అయి ఉంది, విన్నాడితే ఏదో ఊరినే సరదా మరి సార్ చూపించాలి కదా సార్, చూపించాలి కదా సార్. నేను ఏమన్నానంటే, అదే చెప్తున్నాను, మీరు మాట్లాడుతున్నారు ఎక్కడ మనస్పర్ధలు వచ్చాయి, నేను మోసపోయాను, నేను దగా పడ్డాను, నాకు కరెక్ట్ అమ్మాయి కాదు, నా జీవితం నాశనం అయిపోయింది అని చెప్పి నీకు అనిపించిన సందర్భం ఏంటి, లేకపోతే ఆ అమ్మాయి కనిపించిన సందర్భము ఏదైతే, అంటే అమ్మాయి నేను ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు కూడా నన్ను కొట్టాడు ఇదంతా అని కూడా అమ్మాయి చెప్పింది. అమ్మాయి ఏంటంటే సార్ మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ సార్. అమ్మాయి మెంటల్లీ హ్యాండిక్యాప్డ్, సైకో అనమాట. అసలు యాక్చువల్ విషయం ఏంటంటే కనుక, అమ్మాయి నన్ను కొట్టింది తిరిగి, చాలా భయంకరంగా కొట్టింది. కానీ ఒక మగవాడు ఎప్పుడు కూడా వచ్చి మీడియా ముందుకు వచ్చి నా పిల్ల నన్ను కొట్టిందంటే అక్కడ ఏం వేసుకుంటారంటే ఆ ఎడిటింగ్లు వేసుకొని తగ్లైస్ పెట్టుకొని ట్రోల్స్ చేస్తారు. ఏ భర్త కూడా ముందుకు వచ్చి భార్య కొడుతుందని చెప్పుకోలేడు. ఆ అమ్మాయి చాలా మెంటల్ అరేంజ్మెంట్స్ చేసేది, కొట్టడం, తిట్టడం, అబ్యూజివ్ లాంగ్వేజ్ ఉపయోగించడం, అమ్మని అక్కని చెల్లిని ఇది అవడం, ఈవెంట్స్లో సంపాదించే డబ్బులు మొత్తం అక్కడ కొని ఇక్కడ కొని ఇన్వెస్ట్మెంట్ చేయడం అనడం, నా పేరు మీద అంటాం, అమ్మని చూసుకోవద్దు, చెల్లిని చదివించొద్దు, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ హస్బెండ్స్ ఏం చేస్తున్నారు, మీ అమ్మకు వచ్చే పెన్షన్ ఏం చేస్తుంది అంటే, తర్వాత ఎక్కడికి వెళ్తున్నావు, ఎవరితో మాట్లాడుతున్నావు, ఈవెంట్స్ ఫీల్డ్లో యాంకర్స్ తోటి ఎవరితో మాట్లాడడం, అక్రమ సంబంధం అందుకట్టడం. ఈ అమ్మాయి కూడా విచ్చలవిడితనంగా రాత్రిపూట లేట్గా రావడం, పబ్బులని క్లబ్లని ఇలా తిరగడం, ఇవన్నీ ఎప్పటికప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వేంటి భర్తకు చెప్పాలి అంటే, ఆడపిల్లమందరూ వెళ్తున్నాం కదా, తప్పేముంది, అందరూ వెళ్తున్నాం కదా, ఫ్రెండ్స్ అంతే కదా వెళ్ళేది. ఇంట్లో 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళ పిల్లల్ని వాళ్ళ అమ్మ దగ్గర వదిలేసేసి చాలా సార్లు చెప్తాను, నువ్వు పిల్లలకి టైం ఇవ్వట్లేదు. ఇప్పుడు నేనంటావా, నా గోల్ వేరు, నా అంబిషన్స్ వేరు, నా జీవితం వేరు. నేను వచ్చింది హైదరాబాదు, నేను ఎక్కడికో ఇండస్ట్రీలో ఉన్నతమైన స్థాయిలోకి వెళ్ళాలని. మీరు అబ్జర్వేషన్ చేస్తే సార్, అతి తక్కువ టైంలో ఎదిగిన వ్యక్తి అంటే ఆలోచించండి. నేను ఏ రకంగా ఫ్యామిలీని చూసుకుంటూ ఎక్కడ కూడా అమ్మ ఇంత టార్చర్ చేస్తున్నా కూడా 1 కాదు 2 కాదు సార్, 7 సంవత్సరాలు నరకం అనుభవించి కూడా తల వంచుకొని బతికానంటే అక్కడే మీకు అర్థం కావాలి సార్. ఈ అమ్మాయి చేసే టార్చర్లు, ఈ అమ్మాయి పెడుతున్న మెంటల్స్ అన్ని రకాలుగా, ఫ్యామిలీ పరంగా, అక్క పరంగా, చెల్లి పరంగా, అమ్మ పరంగా, ఆఖరికి నా మీద అబ్యూజివ్ లాంగ్వేజ్ వచ్చి కొట్టి తిట్టి ఊతురాడి, అబ్బో. ఇక మీకు మన ఇంటర్వ్యూలో కూడా చెప్పాను కదా సార్, ఒక మగ మనిషిని కూడా తన రాత్రిపూట బియర్ తాగి అలిసిపోయి వచ్చిన మగవాడి మీద కూడా చాలా కామ వాంఛలతోటి చాలా శారీరకంగా ఇబ్బందులు పెట్టింది నన్ను. బట్ ఇవన్నీ మనం చెప్పుకోకూడదు. అంటే ఒక మనిషి ఒక ఆడదాని నుంచి బయటకు వచ్చాడంటే తప్పు చేసి కాదు, ఇంకో అమ్మాయితో అక్రమ సంబంధం ఉన్నట్టు కాదు. అక్రమ సంబంధం ఏముంది సార్, ఈ రోజు లివింగ్ అండ్ రిలేషన్ ఇట్స్ వెరీ కామన్ థింగ్. నీకు నచ్చిందా, హ్యాపీగా వెళ్ళావా, ఎంజాయ్ చేసావా, బట్ దట్ ఈస్ అ డేటింగ్.
ఒక అమ్మాయిల గురించి ఎవరు సార్ భార్య పిల్లని వదిలిపెట్టేది? అంటే నేను ఒకటి మీరు కరెక్ట్ గా అంటున్నారు. ఆ, మీరు ఇందాక కూడా ఒకటి మాట చెప్పారు, ఆ, ఏదైతే ఒక అమ్మాయి ఆ, మీద అలిగేషన్ చేసేటప్పుడు డెఫినెట్లీ ఆధారాలు ఉంటేనే చేయాలి. మీ దగ్గర ఉన్నాయి ఆధారాలు? 100% సార్, 100%. ఏమున్నాయి మీ దగ్గర ఆధారాలు? ఏం చెప్తారు మీ దగ్గర? అంటే ఉమ్. ఏం తప్పు, ఇది తప్పు కాబట్టి ఇది తప్పు అని చెప్పి మీరేం చెప్తారు ఆమె మీద? సార్ మీకు ఆల్రెడీ మీకు ఆధారాలు మొత్తం పంపించడం జరిగింది. మీరు ఆ కాల్ రికార్డ్స్ మొత్తం వింటే మీకు అర్థమైపోయింది. నేను ఒక్కొక్కటి చెప్పేది ఏంటంటే కనుక, ఆ అమ్మాయి నిజంగా ఈ రోజు మీడియా ముందు ఏం చెప్తుంది సార్? నాకు భర్త కావాలి, ఇప్పుడు కూడా రవి కావాలని చెప్తుంది. ఇప్పుడు కూడా రవి, అదే అవును, నేను అక్కడి నుంచి మొదలు. అక్కడి నుంచే కదా సార్. మరి భర్త కావాలి, పిల్లలకి తండ్రి కావాలి, నేను ఏ తప్పు చేయలేదు, ఆయన తనే తప్పు పని చేసి తనే తప్పుడు పనులు చేసి నా మీద నన్ను పిల్లల్ని అన్యాయం చేసి వెళ్ళిపోయాడు అనేది తన పాయింట్ ఆఫ్ వెర్షన్ అయితే గనక, ఇప్పుడు మీడియా వాళ్ళందరికీ మన ఛానల్ ద్వారా నేను మీ అందరు చెప్పేది ఏంటంటే, భర్త కావాలి, నేను ఏ తప్పు చేయలేదు అన్నావంటి ఈ యొక్క అమ్మాయి తను ఏం తప్పు చేసింది, నేను కావాలా వద్దనేది మీడియా ముందు మాత్రం నేను కావాలి, ఆఫ్ రికార్డ్ ఈ అమ్మాయి క్యారెక్టర్ ఏంటనేది మీకు ఒకసారి ప్లే చేసి చూపిస్తానండి. దయచేసి అందరూ కూడా వన్ బై వన్. ఇప్పుడు నేనేంటంటే కనుక మీరు ఇందాక కూడా చెప్పారు ఆధారాలు ఉండాలి, అమ్మాయి దగ్గర ఒక్కటి లేదు కాబట్టి అమ్మాయి తప్పించుకుంటుందని. మీ దగ్గర ఏమున్నాయి నిజంగా వ్యాలిడ్ ఆధారాలా, లేకపోతే ఏంటి అనేది మీరు ప్రేక్షకులకు చెప్పాలి కదా. ఓకే సార్. ఇప్పుడు మీడియా మిత్రులు అందరు మీడియా ద్వారా చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ ఏమన్నారంటే, తన ప్రీవియస్ ఇంటర్వ్యూలో రవి కావాలి, రవి మాత్రమే కావాలి, రవికి నా పిల్లలకి తండ్రి కావాలి, నేను ఏ తప్పు చేయలేదు. సో ఈ అమ్మాయి గతంలో కూడా చాలా తప్పులు చేసింది. ఇవన్నీ రీసెంట్గా జరిగినవి మాత్రం నేను ప్రజెంట్ చూపిస్తున్నా. గతంలో చాలా తప్పులు అన్ని చూపిస్తా. నేను ఉన్నప్పుడు తప్పులు చేసింది, నేను డైవర్స్ అప్లై చేసి 1 year బ్యాక్ ఇంట్లో నుంచి వచ్చిన తర్వాత కూడా తప్పులు చేసింది. ఈరోజు మీ అందరికి 1 by 1 చూపిస్తారు. రవి కావాలన్న అమ్మాయి ఈరోజు అంటే నలుగురితో ఈ అమ్మాయి అక్రమ సంబంధాలు పెట్టుకుంది. ఆ నలుగురిలో ఒక వ్యక్తితోటి, పలానా పర్సన్ తోటి ఈ అమ్మాయి ఏమంటుందో తెలుసా? నిన్ను కాదు, ఎవరిని కాదు, నేను నా బాయ్ ఫ్రెండ్తో తిరుగుతాను, నువ్వెవరు అబ్బాయి అడగడానికి అంటే, నేను వేరేతో తిరుగుతాను, నీ బాయ్ ఫ్రెండ్ అంటే రవీనా అంటే, చిచ్చి వాడెందుకు నాకు అన్న రికార్డ్ మీకు ప్లే చేసి వినిపిస్తాను చూడండి. ఫ్యూచర్ లో నీ ముందే వాడిని వేసుకొని తిరుగుతా ఏం చేస్తావు? నీ ఏరియాలో ఆడున్నాడు కదా నా బాయ్ ఫ్రెండ్, ఆడిని వేసుకొని తిరుగుతా ఏం చేస్తావు? నా మొగుడిని కాదు, చిచ్చి నా మొగుడిని బాయ్ ఫ్రెండ్ వేసుకుంటా. విన్నారా సార్? చిచ్చి నీ మొగుడినా, చిచ్చి నా మొగుడు కదా, చి వాడు నాకెందుకు. ఇది సార్ మీడియా ముందుకు మాత్రం రవి కావాలి, రవి కోసమే ఫైట్ చేస్తున్నాను, నా పిల్లలకి తండ్రి కావాలి. ఈ ప్రపంచంలో ఈ అమ్మాయి మన అందరికి చూపిస్తున్న కోణం ఏంటంటే, ద ఫ్రంట్ ఆన్ కెమెరా ఒక ఆడపిల్ల కన్నీరు కార్చేసి ఒక పిల్లల్ని వేసుకొని వాళ్ళని ప్రిపరేషన్ చేసి ఒక సానుభూతితో ఆన్ కెమెరాస్ వచ్చేసి మీడియాలోకి వచ్చేసి ఏడ్ చేస్తుంటే అది నిజమని చెప్పుకొని చాలా మంది కూడా నన్ను తప్పుగా అపార్థం చేసుకున్నారు, నన్ను ఒక వ్యభిచారం అనుకున్నారు, నన్ను ఒక మోసగాడు అనుకున్నారు, ఎంతోమంది అమ్మాయిలతో ఎఫ్ఐఆర్లు పెట్టుకుని ఒక తిరుగుబోతు అనుకున్నారు. కానీ ఈ రికార్డ్స్ గనక నేను రాకపోతే, మీడియా ముందు నేను గనక ప్లే చేయకపోతే, ఈ రోజు కూడా ఈ సమాజంలో ఆల్రౌండర్ రవి అనే ఒక వ్యక్తి తప్పుడు వ్యక్తిగానే ఉండిపోయేవాడు. నేను అమ్మాయిని బ్యాక్ చేయడానికి రాలేదు సార్. నేను ఏది నిజాలు, ఏది వాస్తవాలో, ఏ అవాస్తవాలు నిరూపించడానికి మాత్రమే వచ్చాను సార్ నేను. ఇప్పుడు మీరే అన్నారు సార్, అమ్మాయి కావాలి అని చెప్పేసి అనే పోరాటం చేస్తుంది రవి అని. మరి ఈ రికార్డ్ ఏంటి సార్? ఈ రికార్డ్ ఏంటి అంటే అది ఎప్పుడండి? మీరు 1 year అయిందన్నారు, విడిపోయి మీరు 1 year అయింది. అమ్మాయి కూడా మీ మీద ఎలిగేషన్ చేస్తుంది, మీకు ఇంకో గర్ల్ ఫ్రెండ్ ఉంది, ఆవిడతోనే మీరు సహజీవనం చేస్తున్నారు, ఆవిడతోనే ఉంటున్నారు, ఆవిడ వల్ల ఇదంతా జరుగుతుంది అని చెప్తుంది. సార్ అక్కడ నేను క్లారిటీ ఇస్తాను సార్. అదే సార్ ఇప్పుడు అంటే జనాలు కూడా అమ్మాయి ఒకటి ఏం జరిగింది ఏంటి అంత పక్కన పెడితే, నిజంగా మూడో వ్యక్తి ఉన్నారు అంటే ప్రపంచం అంతా ఏమనుకుంటది, నిజంగా ఆ అమ్మాయి వల్లే ఇదంతా జరుగుతుంది అని చెప్పి వాళ్ళు అనుకునే ప్రమాదం ఉంది. ఏం చెప్తారు దాని గురించి? నేను ఏం చెప్తానంటే సార్, ఏ అమ్మాయి వల్ల అయితే ఇట్లా జరుగుతుందో, ఏ ఒక అమ్మాయి వల్ల నేను ఇంట్లోంచి వెళ్ళిపోయాను అని చెప్పేసి నీ అమ్మాయి అనుకుంటుంది, ఏ అమ్మాయి వల్ల ఇదంతా జరుగుతుంది అని చెప్పి అనుకున్నాను. ఇప్పుడు నేను ప్లే చేసినట్టు ఒకరితో మాట్లాడుతున్నట్టు, లేకపోతే అమ్మాయి నేను మాట్లాడుకుంటున్నట్టు, అమ్మాయి నేను తప్పు చేసినట్టు ఒక్క ఎవిడెన్స్ మీడియాలోకి చూపించిందా సార్? ఒక్క రికార్డు ఇప్పుడు నేను చూపించిందా సార్? ఏదైనా సరే గనక సార్, వాస్తవం ఉన్న అమ్మాయి, నిజం చెప్పే అమ్మాయి ఎవరైనా సరే ఆధారాలు చూపించాలి సార్.
ఆధార్ లేకుండా ఎక్కడ ఏది మాట్లాడినా సరే అది మీడియా ముందు చెల్లిద్దేమో కానీ చట్టం ముందు, న్యాయ వ్యవస్థ ముందు, పోలీస్ వ్యవస్థ ముందు అది చెల్లదు సార్. నేను కూడా అందరినీ రిక్వెస్ట్ చేస్తుంది అదే. ఇప్పుడు ఒక అమ్మాయి వల్ల ఇట్లా అని చెప్పేసి యూ హ్యావ్ ఎనీ ప్రూఫ్స్, యూ జస్ట్ షో టు ద మీడియా, ప్రజలు నిర్ణయిస్తారు. అంతేకాని నువ్వు ఇప్పుడు ఆల్రెడీ రవి కావాలన్న దానికి ఇదిగో నువ్వు వద్దని చెప్పేసి నేను ప్లే చేశా. అంటే మీరు ఇంకా చాలా ఆధారాలు చూపించారు, న్యూడ్ వీడియో కాల్స్ మాట్లాడింది. అవును సార్. అంటే మీరు అంటే నాకు ఒకటి క్లారిటీ, మీరిద్దరు ఉంటున్న ఇంటి నుంచి మీరు బయటకు వచ్చారా, ఆవిడ బయటకు వెళ్ళారా, ఆవిడ ఎక్కడ ఉన్నారు ఏంటిది? నేను ఈ అమ్మాయి గురించి గతంలో ఇవన్నీ చేస్తున్నారని తెలిసి కూడా ఈ అమ్మాయిని చూశాను, సహించాను. రోజు రోజుకి ఈ అమ్మాయికి ఈవెంట్లో బిజీ అయిపోయి, డబ్బు ఎక్కువైపోయి, కళ్ళు నెత్తికెక్కి గర్వం ఎక్కేసి ఒక భార్య చేయవలసిన మినిమం బేసిక్స్ అంటే ఒక ఇంట్లో భార్య చేసేవంటి మినిమం బేసిక్స్ కూడా చేయకుండా లేట్ నైట్ రావడం, లేట్గా లెగడం, పిల్లల్ని పట్టించుకోకపోవడం, నేనే లెగిసి, నేనే పిల్లల స్నానాలు చేపించి, నేనే స్కూల్కి రెడీ చేసి, నేనే టిఫిన్లు తినిపించి. కాదు, వర్కింగ్ ఇద్దరు వర్క్ చేస్తే డెఫినెట్లీ కరెక్ట్ చెప్పారు. నేనేమంటానంటే నేను కూడా వర్కింగ్ చేసుకునే కదా లేస్తుంది. నువ్వు లెగిసి నువ్వు కూడా వచ్చి సహకరించాలి కదా. సహకరించకుండా ఇష్టానుసారంగా నువ్వు లేట్ నైట్గా నీకేంటి, నేను ఈవెంట్కి వచ్చి లేస్తాను, నువ్వేం చేస్తున్నావు? ఫ్రెండ్స్, పబ్బులు, కల్చర్లు, పార్టీలు అనుకుంటూ నువ్వు తిరుగుతున్నావు. సో 2 డిఫరెన్స్. సో డిఫరెన్స్లో ఇక్కడ నేనేమంటున్నానంటే కనుక ఈ అమ్మాయి ఏదైతే గనక ఈ అమ్మాయి ఎలిగేషన్స్ వేస్తుందో, నేను ఓవరాల్గా చెప్పేది ఏంటంటే కనుక ఆ అమ్మాయి విత్ చాట్స్తో, వీడియో కాల్స్తో సహా ఆ అమ్మాయి దొరికిపోయింది. ఒకరితో ఇద్దరు నలుగురితోటి. మీరు చూస్తే కనుక ఈ అమ్మాయిది అంటే ఇది క్రాప్ చేశాను సార్. ఈ అమ్మాయి నలుగురిలో ఒక పర్సన్స్ తోటి నైట్ పూట ఫుల్గా డ్రింక్ చేసి వీడియో కాల్ ఆన్ చేసి, న్యూడ్ వీడియో కాల్ ఆన్ చేసి మెల్లిగా స్లీపింగ్లో వెళ్తున్నప్పుడు తను తీసుకున్న వంటి ఆ స్క్రీన్ షాట్ని మనకి ఆధారాలు సంపాదించడం జరిగింది. అండ్ ఇప్పుడు మీరు చూస్తే కనుక ఇది స్క్రీన్ మీద మీరు మొత్తం వేయండి. వీళ్ళతో పాటు ఇవన్నీ ప్రేమాయణం, ఈ ప్రేమాయణం మెసేజ్లు మీరు చూస్తే కనుక ఒక్కొక్కరు ఆశ్చర్యపోతారండి. మిస్ యూ కన్నా, లవ్ యూ, ఎక్కడున్నావు, ఇవన్నీ అండి. ఇవన్నీ ఏంటంటే కనుక స్క్రీన్ షాట్స్ అమ్మాయి చేసింది, అమ్మాయి చేసుకున్నటువంటి ఇవన్నీ. ఇప్పుడు అమ్మాయి వేరే వాళ్ళు చేసుకుంటే డెఫినెట్లీ ఆధారాలు అమ్మాయి దగ్గర ఈయన దగ్గర ఉండాలి. ఎలా వచ్చేవి, ఎలా సంపాదించారు? అంటే ఒకళ్ళతో కాదు కదా సార్. ఇప్పుడు నలుగురు ఉన్నారు, నలుగురితో నువ్వు నీ భర్త ఉన్నప్పుడు తప్పు చేసావు, నీ భర్త డైవర్స్ అప్లై చేసి బయటకు వచ్చిన తర్వాత కూడా తప్పు చేసావు. ఒక్కడితో నువ్వు ఉన్నావు అనుకో, వాడు సరేలే డైవర్స్ అయిన తర్వాత నీతో ప్రొసీడ్ అవ్వచ్చేమో. కానీ నువ్వు నలుగురితో ఉండి నలుగురితో తెలియకుండా ఒకరినొకరు మేనేజ్ చేస్తుంటే ఖచ్చితంగా ఎవడొకడో ఇదవుతాడు. అలాగా ఇవన్నీ నేను ఎవరినైతే గనక ఈ అమ్మాయి ఒక అసిస్టెంట్ని పెట్టుకొని ఆ అసిస్టెంట్కి ఫోన్ ఇచ్చేసి ఈ అమ్మాయి ఆ అసిస్టెంట్ తోటి ఒకటే అంది, నువ్వు అని చంపేసే నీకు ఒక 5 లక్షలు ఇస్తాను. వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళి మాట్లాడుకుంది. నా మీద మర్డర్ సార్. రవి కావాలనుకుని ఏ ఆడదైనా తన భర్తను చంపించాలని ప్రయత్నం చేస్తుందా సార్? ఎంత దారుణం సార్. ఆ ఆడియో రికార్డ్ కూడా ఇప్పుడు మన ప్రేక్షకులకు నేను వినిపిస్తాను సార్. అదే సార్ నా బాధ ఏంటంటే కనుక ఇదంతా అభియోగాలు. అమ్మాయి క్యారెక్టర్ నేను ఈ రోజు కనుక నేను చేయకపోతే అందరు కూడా ఏమనుకుంటారో తెలుసా సార్? ఇప్పుడు ఏం పని మీద వెళ్తున్నాడు? ఆ పని అయిపోయినాక నా రూమ్ కి వెళ్తాడు కదా. వద్దు, వదిలేసే, పట్టుకుంటాం కదా మనం. అయిపోయింది కదా 18th or 17th కి వాడిది స్పాట్. స్పాట్ అయిపోయింది. ఇప్పుడు వెనకాల నలుగురు రూమ్ దగ్గర పట్టుకుంటాను అనేది ఈ అమ్మాయి ఆల్రెడీ ఈ విషయం తెలుసా సార్? ఇవన్నీ ఆడియోలో ఏదో రవి క్రియేట్ చేశాడు, లేకపోతే రవి ఏదో మాట్లాడించుకున్నాడు అని చెప్పేసి. అంటే ఇది నా మాట కాదు సార్, ఇదంతా ఎవడో నాకు చెప్తుంది కాదు సార్. ఈ పిల్ల వేరే వాళ్ళతో మాట్లాడుకుంటే కాల్ రికార్డ్స్ సంపాదించాను సార్. ఏదైతే అంటారా ఇది జరిగిన తర్వాత నా మీద ఆల్రెడీ అటాక్ కూడా జరిగింది. నేను ఆల్రెడీ ఆ కమిషనర్ రేటుకి వెళ్ళి నాకు ప్రాణహాని ఉందని చెప్పేసి అని కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి గారు చేశాను సార్. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో, మన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో సిఐ రాఘవేంద్ర గారికి నేను కంప్లైంట్ కూడా చేయడం జరిగింది సార్. ఓకే, ఎప్పుడు జరిగింది ఈ కంప్లైంట్? మీరు ఎప్పుడు ఇచ్చారు ఈ కంప్లైంట్? ఎప్పుడు ఇచ్చారు? వాళ్ళు మిమ్మల్ని అటాక్ చేయాలనుకున్నా ఎప్పుడు అనుకున్నారు వాళ్ళు? అటాక్స్ ఆల్రెడీ బంజారాహిల్స్ అనుకుంటూనే ఉన్నారు సార్. ఒకసారినేమో మీకు ఎలా తెలిసింది? ఇవన్నీ కాల్ రికార్డింగ్స్ ద్వారా తెలిసింది, తర్వాత వేరే వాళ్ళు మీకు చెప్పడం అలాంటి? ఫస్ట్ నా మీద అటాక్ చేయడానికి వచ్చేసి వీళ్ళు క్రియేట్ చేసింది ఏంటంటే కనుక లేదు మేము మాట్లాడడానికి వచ్చాము, నువ్వు నీ ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు
ఎవరితోనే ఉన్నావేమో, ఇక్కడ ఎక్కడైతే ఎవరితోనే మాట్లాడుతున్నావేమో, నువ్వు ఎవరితోనైనా కనుక దొరికిపోతావేమో అని చెప్పేసి మేము వచ్చామని చెప్పేసాను. అట్లా దొరకడానికి వచ్చినప్పుడు రూమ్లో నా ఫ్రెండ్స్ అందరు బాయ్స్ ఉన్నారు కదా, 2-3 ఉన్నారు కదా. అప్పుడు నువ్వు రూమ్లోకి వచ్చి డోర్ తీసిన వెంటనే ఏంటని నువ్వు చెక్ చేసుకోకుండా నువ్వు వచ్చేసి టప్ప షర్ట్ చింపేసి నువ్వు టప్ప కొట్టేసి నీ తమ్ముడు ఆ వంటగదిలోకి వెళ్ళి ఫోర్క్ తోటో చాక్ తోటో నన్ను పొడవడానికి వచ్చేసి వీళ్ళందరూ నా మీద దాడి చేస్తే ఇది నిజం సార్. ఇది నిజం కాబట్టే కదా నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్. ఇప్పుడు కూడా పోలీస్ స్టేషన్ సంబంధించినటువంటి అమ్మాయి వచ్చింది బంజారాస్ పోలీస్ స్టేషన్కి వచ్చింది. వచ్చి అమ్మాయి సమాధానం చెప్పుకుంది. కేసు అవ్వకుండా అక్కడ కాంప్రమైజ్ చేసుకుంది. ఇది భార్యాభర్తల విషయం కదండి, మీరు ఆలోచించండి చెప్పి ఎక్స్క్యూజ్ చేస్తే ఆ అమ్మాయిని వదిలేసి నేను వెంటనే ఆ అమ్మాయికి సంబంధించి ఈ రకంగా ఇట్లా చేస్తుందని చెప్పేసి అని కమిషనరేట్గా నా ప్రాణ హాని ఉందండి, ఆత్మరక్షణ కావాలి, నా మీదకి ఏది జరిగినా సరే కనుక తినే కారణం అని చెప్పేసి అని నేను కమిషనరేట్ శ్రీనివాస్ రెడ్డి గారిని ఆశ్రయించినటువంటి లెటర్స్ అది. సో భర్త కావాలనుకునే ఏ అమ్మాయి అయినా సరే ఓని చంపాలని చూస్తుందా సార్? పైకి మాత్రమే సార్ ఈ మీడియా ముందు డ్రామా, కనకల కథ వేరు. ఓకే రవి, ఒకటి మీ ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, కలిసి ఉన్నారు కొన్ని రోజులు, 2 పిల్లలు కూడా అయ్యారు. బట్ ఇన్ని సంవత్సరాల్లో మీకు డౌట్ వచ్చినప్పుడు పెద్దలు ఉన్నారు, మీరు పెద్దలతోనే పెళ్లి చేసుకున్నారు. పెద్దలకి ఈ రోజు అని చెప్పారా మీరు? అసలు పెద్దలు చెప్పుకుని పెళ్లి చేసుకోవడం నేను చేసిన తప్పు సార్. ఓకే, వాళ్ళకి వీళ్ళకి ఎవరికి కన్సర్న్ లేదు? ఎవరికి లేదు సార్, అట్లా వెళ్ళిపోయాం అంతే. చేసుకుంటే అందుకే ఎప్పుడైనా పెద్దల మాట వినాలి. ఓకే, అలా చేసుకోవడం వల్ల జరిగింది. ఒకవేళ మీరు చెప్పకుండా చేసుకున్నారు, తర్వాత జరిగిన పరిణామాలు కూడా తర్వాత చెప్పాలనిపించలేదు మీకు? అంటే మీ వైపు లేకపోతే అమ్మాయిల వైపు, అంటే ఒకళ్ళేదన్నా కుటుంబంలో కలహాలు వస్తే కూర్చొని మాట్లాడుకుంటారు, చాలా పొలంలో వచ్చు లేకపోతే వేరే చోట వచ్చి మాట్లాడుకునే పరిస్థితి. చాలా సెటిల్మెంట్లు అయినాయి సార్, చాలా సిట్టింగ్లు అయినాయి, ఎంతో పెద్దలు అవుతున్నారు. అంటే సార్ ఒక మాట చెప్తాను సార్, ఒక అమ్మాయి సరిగ్గా లేనప్పుడు, ఒక అమ్మాయి ప్రవర్తన ఈ వ్యక్తిగా నచ్చినప్పుడు ఎంతమంది పెద్దలు రాని ఎన్ని చేయని అమ్మాయి ప్రవర్తన మారినంత వరకు ఏ వ్యక్తి ఏ భర్త కూడా అమ్మాయితో కలిసి ఉండలేడు సార్. ఓకే, 100%. ఎన్నో చెప్పి చూశాను, ఎన్నో రకాలుగా మాట్లాడాను, ఎంతో మంది పెద్దలు వచ్చారు, ఎన్ని చెప్తున్నా కూడా పోరాబాయ్ అన్నట్టుగా చాలా అబ్యూజివ్ లాంగ్వేజ్. ఓకే, మీరు ఇప్పుడు చాలా ఆధారాలు చూపిస్తున్నారు ఇలా జరిగింది చెప్పారు. బట్ మీరు ఆమెతో 7 సంవత్సరాలు కలిసి ఉన్నారు. ఏ రోజున తప్పు చేస్తున్నప్పుడు, తప్పు చేసినప్పుడు నువ్వు పట్టుకొని నువ్వెందుకు ఇలా చేస్తున్నావు అని చెంప పగలు కొట్టిన సందర్భం ఉందా? చాలా కొట్టింది కూడా అందుకే సార్, నేను కొట్టింది కూడా అందుకే. కానీ ఏం చెప్తారంటే కనుక కొట్టింది ఎందుకు కాదు, తాగేసి వచ్చి కొట్టేశాడు అని చెప్పేసి అని చెప్తుంటారు. ఒరే బాబు, ఫ్రెండ్స్ తోటి నీకు వీడియో కాల్స్ అవసరమా? ఈవెంట్స్కి వెళ్ళావు, తోటి కళాకారులు, ఓకే, నువ్వు అక్కడికి వెళ్ళినప్పుడు ఒక మాస్టర్స్ వాళ్ళు ఉంటారు, అక్కడికి వెళ్ళినప్పుడు ఎవరైనా కనుక నీతో అట్లా మాట్లాడుతున్నప్పుడు నువ్వేం చేయాలి? బ్లాక్ చేయాలి, లేదా కనుక నెక్స్ట్ అతని ఈవెంట్కి నువ్వు వెళ్ళకూడదు. కానీ చేసే మిస్టేక్స్ ఏంటంటే కనుక వాళ్ళతో కమ్యూనికేషన్ చేస్తుంది. నేను చెప్తాను వద్దు అని చెప్పేసి అని. అట్లాగా చాలాసార్లు చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి, చాలాసార్లు అలా మాట్లాడొద్దని చెప్తున్న సందర్భాలు ఉన్నప్పుడు ఈ అమ్మాయి వినలేదు. సహిత్యం, భరించాం, చాలా రకాలుగా కౌన్సిలింగ్ చేసి చూసాం, అన్ని రకాలుగా చెప్పడం జరిగింది. ఆ అమ్మాయి ఏమాత్రం రెస్పాండ్ కాలేదు. ఓకే, అందుకని బయటకు వచ్చేసింది. గత ఎన్ని సంవత్సరాలు ఎప్పటి నుంచి మీరు బయట విడివిడిగా ఉన్నారు? ఎన్ని సంవత్సరాల నుంచి కలిసి ఉండట్లేదు? ఎప్పుడు ఆవిడ మీడియాకి వచ్చింది? కోర్టుకి సంబంధించి కేసు ఎంతవరకు వచ్చింది? మీరు ఎప్పుడు కోర్టులో మీరు వేసారా, ఆ అమ్మాయి వేసిందా, లేకపోతే మ్యూచువల్ మీద వేసారా? సార్ మ్యూచువల్ మీద అయితే ఎప్పుడు అయిపోయింది సార్. ఈ అమ్మాయి ప్రవర్తన నచ్చకనే 1 year బ్యాక్ ఈ అమ్మాయికి డైవర్స్ నోటీస్ పంపించేసి బయటకు వచ్చేసాను. 1 year. ఓకే, 1 year అవుతుంది. ఇప్పుడు నాకు ఆశ్చర్యం ఏంటంటే 1 year నుంచి నువ్వేం చేసావు, ఇప్పుడు వచ్చే ఎందుకు మీడియా ఎక్కావు, అది నేను అడుగుతున్న ప్రశ్న. అంటే దీని వెనక ఏదైనా కుట్ర ఉంది? 100% కుట్ర ఉందని అంటారా? 100% కుట్రే సార్. ఇది దీనికి సంబంధించి కుట్ర అంటే మళ్ళీ దానికి సంబంధించి ఏదో సేపు ఆధారం లేకుండా మాట్లాడకూడదు ఆడపిల్ల మీద. ఎందుకంటే నీకు ఆడపిల్ల ఉంది, నీకు పిల్లలు ఉన్నారు, ఆధారం లేకుండా మాట్లాడకూడదు. ఎందుకనంటే కనుక సార్ ఈ అమ్మాయి అంతటి ఈ అమ్మాయి కదా సార్ ఒప్పుకుంది, నాకు రవి వద్దు అన్నదే. అవును, ఓకే, రవి అచ్చిచ్చి వాడని చెప్పేసి అన్నదే. రవిని చంపేసే, ఇప్పుడు కాదు మనకి స్పాట్ పెట్టేసి అన్నది ఈ అమ్మాయి కదా సార్. ఇన్ని రకాలుగా ఈ అమ్మాయి వద్దనుకుంటూ ఇన్ని రకాలుగా చేస్తూ ఈ రోజు కూడా నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, ఇన్ని రోజులు బయటకు రాని దానివి ఇప్పుడు మీడియా ముందుకు నువ్వు ఎందుకు వచ్చావు? నేను అడుగుతున్న ప్రశ్న, మీడియా ముందుకు ఎందుకు ఈ రకంగా షోస్ చేస్తున్నావు, ఈ రకంగా నువ్వు ఎందుకు ప్రజెంటేషన్ ఇస్తున్నావు అనే దాని మీద నేను నీ మీద వేసింది ఏంటి? నువ్వు డైవర్స్ తీసుకోకుండా నన్ను పెళ్లి చేసుకున్నావు, అబద్ధమాడి నా భర్తతో నాకు డైవర్స్ అయిపోయిందని. కానీ May 17, 2017కి నువ్వు నన్ను పెళ్లిసుకున్నప్పుడు డైవర్స్ అవ్వలేదు. అది తర్వాత తెలిసి నేను బాధపడి అన్ని మొత్తం నీ మీద కోర్టులో 12 మెయిన్ పాయింట్స్ వేసాను, దానికి కౌంటర్ ఇవ్వాలి. సంవత్సరం అవుతుంది, నువ్వు దానికి కౌంటర్ ఇవ్వకుండా
నువ్వు ఏ మీడియా స్టేజ్ లో ఉంది కేసు? ఎక్కడ ఫైనల్ స్టేజ్ లోకి వచ్చింది సార్. దాదాపు 8 months నుంచి ఒక కౌంటర్ లేదు అమ్మాయికి, ఒక కౌంటర్ ఇవ్వలేదు. సో అది నాకు ప్లస్ పాయింటే. కౌంటర్ ఎందుకు ఇవ్వట్లేదు అంటే కనుక నేను వేసింది పిచ్చి పిచ్చి వాదనలు కాదు, పిచ్చి కేసులు కాదు. అమ్మాయి చేసిన మిస్టేక్ని నేను వేసాను, దాన్ని ప్రూవ్ చేయాలి. నీ డైవర్స్ డేట్కి నా పెళ్లి డేట్కి డిఫరెన్స్ ఏంటి? అసలు నీకు నిజంగా డైవర్స్ వచ్చినాయి చూపించు కోర్టులో. డైవర్స్ అవ్వకుండా చట్టరీతిలో నువ్వు తప్పు కదా మనం పెళ్లి చేసుకున్నావు, అసలు వివాహమే చల్లదు, ఏంటి ఇప్పుడు పరిస్థితి? అది నేను బలమైన పాయింట్స్ వేసింది. కాదు, ఇప్పుడు So- పెళ్లి అయిపోయింది అన్నది తెలిసినప్పుడు నిజంగా నీకు డైవర్స్ అయినాయి అని నువ్వు అప్పుడు అడగలేదు అమ్మాయిని? అడిగితే చెప్పింది సార్, అయిపోయింది అయిపోయిందని. అయిపోయిందని చెప్పినప్పుడు నువ్వు ప్రూఫ్ అడగాలి కదా. నేను ప్రూఫ్ అడగాలి కదా అంటే కనుక అంత 24 ఏళ్ళ 23 ఏళ్ళలో నేను అసలు ఆ పాయింట్ ఆఫ్ వెర్షన్ నేను లేని చేసేసుకున్నాను కదా, అయిపోయింది కదా అని చెప్పేసి అనుకున్నాను. అప్పుడు అడగలేను. ఓకే, తర్వాత ఈ అమ్మాయి బాగోతుంది, ఈ అమ్మాయి మిస్టేక్స్, ఎంతో మందితో అక్రమ సంబంధం లేని పెడుతుంటే ఏదో క్యారెక్టర్ తేడా కొడుతుంది అని సహించాను భరించాను. 7 సంవత్సరాలు తల వంచుకున్నాను. ఇక ఇక్కడ మనకి లైఫ్లో ఈ గొడవల మధ్య, అంటే సంసారంలో గొడవలు రావడం కాదు, గొడవల మధ్య సంసారం నడుస్తుంది, మనశ్శాంతి లేకుండా అయిపోతుంది, చాలా నరకం అనిపిస్తుంది డైలీ. ఓకే. మీరు ఎట్టుకుడి నువ్వు ఉన్నావు, నీకు కెరీర్ అంటున్నావు, నువ్వు వెళ్ళిపోతున్నావు, ఆ అమ్మాయి ఈవెంట్లు అంటుంది వెళ్ళిపోతుంది. కానీ ఇద్దరు పిల్లలు, ఇద్దరు అమాయకమైన పిల్లలు. నీ పిల్లలను నేను మొన్న వీడియో చూస్తే కళ్ళమ్మ నీళ్ళు వచ్చాయి. అమాయకులైన వాళ్ళ పిల్లల్ని తీసుకొని వచ్చి మీ ఇద్దరి మధ్య తీసుకొచ్చి వాళ్ళని ఏడిపించిన పరిస్థితి. వాళ్ళకి ఏం తెలుసండి, చాలా మీ తప్పు నాన్న సార్. కొడతాడా, మీ అమ్మనని ఆ యాంకర్ మాట్లాడుతుంటే కొడతాడని చెప్తున్నాడు ఆ కుర్రాడు. మీ పాప చూస్తే అంత ముద్దుగా ఉంది. అంటే మీ లైఫ్ లో మీరు ఎలా ఉన్నా నాశనం అయిపోండి, మీరు ఎక్కడైనా కొట్టుకోండి, ఎక్కడైనా దూకండి. ఇద్దరు పిల్లల జీవితాలని నాశనం చేసే హక్కు మీకు ఎవరిచ్చారు? కదా సార్, మంచి ప్రశ్న అడిగారు. మీకు ఎవరిచ్చారు? వాళ్ళ లైఫ్ ఏంటి ఆలోచించారు మీరు ఎప్పుడన్నా? అదే పిల్లల కోసం నేను ఒకటే సార్, ఈ రోజు కూడా నేను లీగల్ గా ఫైట్ చేస్తుంది అదే. నువ్వు మొదటిగా పుట్టినటువంటి పిల్లల్ని రోడ్డు మీద ఎందుకంటే వదిలేసావే. ముందే ఇద్దరు పిల్లలు ఉన్నారు, వాళ్ళ తర్వాత మళ్ళీ ఇద్దరు పిల్లలు, నలుగురు పిల్లలు. లేదు సార్, ఆ ఇద్దరు పిల్లలు కన్సల్ట్ రారు. ఎందుకంటే మొదటి భర్త తోటి ఎటువంటి లీగల్సీ లేకుండా మొదట పుట్టినటువంటి పిల్లల్ని వాళ్ళ మొదటి మొగుడు దగ్గర వదిలేసింది. ఇప్పుడు ఆ పిల్లలు అక్కడ లేరు, అతని దగ్గర ఉంటున్నారు. అసలు లీగల్ ప్రకారంగా ఈ అమ్మాయి దగ్గర ఉండాలి. అంతే కదండి, 18 సంవత్సరాల లోపు పిల్లలు తల్లి దగ్గర ఉండాలి కదా. మరి ఏరి అంటే నీ మొదటి మొగుడికి పోయినటువంటి పిల్లలకేమో లీగాలిటీ లేదు. ఇప్పుడు నా పిల్లలు నాకు కావాలి, నేను చూడడానికి రానివ్వట్లేదు, నా పిల్లల కోసం నేను ఫైట్ చేస్తుంటే ఆ పిల్లలతో నువ్వు మంచిగా వాళ్ళని చూసుకొని పెంచకుండా పిల్లల్ని మీడియా ముందు తీసుకొచ్చి డాడీని కొట్టాడు అని చెప్పు మీడియాలో అని చెప్పని పిల్లలకి ట్రైనింగ్ ఇచ్చి నువ్వు మాట్లాడిస్తే ఎంత వేదనకి, ఎంత రుదనకు గురైపోతారండి. ఆ వీడియో చూసి నేను ఎంత బాధ కలిగిద్దన్నా, చాలా చాలా బాధపడ్డాను. ఎందుకంటే కనుక అసలు పిల్లల్ని చూసుకుందే నేను. అమ్మాయి చాలా ఛాన్స్ చెప్పింది, రవి పిల్లల్ని బాగా చూసుకుంటాడు, నేను తప్ప రవి కన్నా ఇంకెవరు. ఎప్పుడు కలిసాం మీ పిల్లల్ని లాస్ట్ టైం? సార్ ఎప్పుడు కలిసాం? మాక్సిమం నేను కలిసి ఒక 5 months అవుతుంది సార్. 5 months. 5 months అవుతుంది. అంటే కోర్టుకు సంబంధించి కోర్టు ద్వారా కలవాల్సిన పరిస్థితే, లేకపోతే అంటే వాళ్ళు ఎవరిని చెప్పారా, లేకపోతే అంటే కలవనివ్వట్లేదా, లేకపోతే కలవనివ్వట్లేదు. అందుకే ఇప్పుడు నేను కేసు కూడా వేస్తాను అనమాట. సో విజిట్ రైట్స్ ఒక కేసు ఒకటి ఉంది, తర్వాత పిల్లలు నాకు కావాలని ఒక కేసు ఒకటి ఉంటుంది. ఓకే రవి, మీ ఇద్దరు అమ్మాయి నీ మీద ఆరోపణలు చేస్తుంది, దానికి సంబంధించి అమ్మాయి ఫస్ట్ మాట్లాడిన తర్వాత నువ్వు వచ్చిన పరిస్థితి. బట్ నువ్వు ఎలిగేషన్ చేసావు అమ్మాయి మీద, ఇలా చాలా మందితో అఫైర్స్ ఉన్నాయి, న్యూడ్ వీడియో. సార్ మళ్ళీ చెప్తున్నాను, సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్, నాట్ ఎలిగేషన్స్, ప్రూఫ్స్. ఓకే, విత్ ప్రూఫ్స్ తోనే మీరు చెప్తున్నారు, మీరు అనుకుంటారు. బట్ ఇప్పుడు ప్రూఫ్స్ అనేది యూట్యూబ్ ఛానల్స్ కో మేబీ అది ప్రూఫ్స్ అయ్యి, బట్ కోర్టుకి సంబంధించి అవి ప్రూఫ్లు అవుతాయని అని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఫ్యాబ్రికేటెడ్ అవ్వచ్చు, లేకపోతే రవి సృష్టించాడు అనుకోవచ్చు, లేకపోతే వేరే రకంగా వాళ్ళు కూడా ఎంక్వైరీ చేస్తారు కదా సార్. ఇప్పుడు మనం కేసు వేసామంటే కనుక పోలీసు వాళ్ళైనా ఎఫ్ఐఆర్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అని బుక్ అయిన వెంటనే వాళ్ళు ఎంక్వైరీ చేసుకుంటారు. ఓకే, చేసుకున్న తర్వాత చట్ట ప్రకారంగానే వెళ్తుంది. నేను ఏదో చెప్పినంత మాత్రం నిజంగా క్రియేటివిటీస్ ఒరిజినల్స్ అనేది కూడా డిపార్ట్మెంట్కి ఒక అవగాహన ఉంది, డిపార్ట్మెంట్ వాళ్ళు సెట్ చేస్తున్నారు, ఇది వాస్తవం అవాస్తవం అని చెప్పేసి అనుకున్న తర్వాత నాకు న్యాయం జరిగింది. సో నేను మీడియా ముందుకు వచ్చాను కాబట్టి ఖచ్చితంగా డిపార్ట్మెంట్కి, కోర్టు వ్యవస్థకి ఖచ్చితంగా వెళ్ళిపోయినాయి. సో వాళ్ళు ఖచ్చితంగా ఈ నిజ నిర్ధారణలు అనేవి తెలుసుకున్న తర్వాతే ఈ ప్రొసీజర్ అనేది నాకు న్యాయం జరిగింది. కాబట్టి ఇందులో ఎలిగేషన్స్ ఏం లేవు, ఈ వాస్తవాలు కాబట్టి నేను ధైర్యంగా ఉన్నా. నా ఎమోషన్స్, మీరు ఏ ఇంటర్వ్యూ చూసిన ఎమోషన్స్ ఉంటాయి తప్ప రాంగ్ ఎలిగేషన్స్ ఉండవు. అంటే నేను ఏది మాట్లాడినా విత్ ఆధారాలతో సహా మాట్లాడాను తప్ప సార్ ఎక్కడ కూడా ఆధారాలు లేకుండా ఒక అమ్మాయి మీద అసలు నా పాయింట్ ఆఫ్ వెర్షన్ ఏంటంటే,
నేను అసలుకి ఇంటర్వ్యూస్కి వచ్చే అమ్మాయి ఇలా ఇది ఇది అని చెప్పేసి అని నేను నా లైఫ్ గురించి నేను ఎక్కడ చెప్పుకునేంత ఇది నాకు లేదు సార్. బికాజ్ ఎందుకంటే ఆల్రెడీ షీ ప్రూవ్డ్. ఒక రీసెంట్ ఇంటర్వ్యూలో మీరు చూస్తే కనుక తనే ఒప్పుకుంది తప్పు చేశానని. క్లారిటీ వచ్చేసింది ఇంకా. అంటే మీరు చాలా ఎలిగేషన్ చేశారు. ఇంకా ఆ. అమ్మాయి ఎక్కడో బోయో రూములకి వెళ్ళింది, అక్కడికి వెళ్ళింది, ఇక్కడికి వెళ్ళింది కూడా చాలా మీరు మాట్లాడారు. సార్ ఐ హంబుల్ రిక్వెస్ట్ ఫర్ యూ, ఇట్స్ నాట్ ఎలిగేషన్ సార్, దట్ ఈస్ అ కన్ఫర్మేషన్. ఓకే, మీరు ఇంకా హలో 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 చెప్పండి. హాయ్ అండి. హాయ్, తెలుసండి, చెప్పండి. బాగున్నారండి? పర్లేదండి. పొద్దున్న నుంచి మీ మాట వింటేదండి, గాయగా అవుతుంది, అందుకే ఫోన్ చేస్తా ఉన్నాం అనుకున్నా. క్లాస్ దిగాడు మంచిగా గట్టిగా. ఎందుకండి? నేనేం చేశాను నా వలన? నీ వల్ల అని కాదులే, జనరల్ గా తీర్చనే ఉంటాడండి. వాడు నన్ను డైరెక్ట్ గా ఏం అడిగాడంటే, అక్క నువ్వు ఎంతో ఫిజికల్ అయినావా, ప్రతి లొకేషన్ ప్రతివన్నీ తెలుసు, ఫిజికల్ అయినావా అని అడిగాడు. అయినా లేదురా, అక్కడి వరకు వెళ్ళలేదు, అక్కడి వరకు ఛాన్స్ ఇవ్వలేదు అని చెప్పాను. ఎందుకు ఆ డౌట్ వచ్చింది అన్నయ్యకు? జనరల్ గా మీరు ఎక్కడెక్కడికి పోతారు అన్ని లొకేషన్ నాకు తెలిసే కదా, ఈ ఒక్క లొకేషన్ గురించి ఎందుకు అడుగుతుండే ఆయన? అంటే అన్ని తెలిసాక ఇలా అయింది నాకు అనిపిస్తుంది, అంటే జనరల్ నాకు తెలిసింది, అది నీ నోటితో వినాలనుకుంటున్నాను అన్నాడు. లేదురా, జనరల్ గా ఒక రూమ్ లో ఉన్నంత మాత్రాన అవన్నీ అయిపోతాయి అన్న ఫీలింగ్ లో ఎప్పుడు ఉండకూడదునా, అదే కాదు కదా, అది గుర్తు పెట్టుకో. ఒక 4 గోడల మధ్యలో ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఉన్నారంటే అదే ఉండదు కదా. నాకు ఫిజికల్ ఫీలింగ్స్ వచ్చాయి, లేవని నేను అనను, కాకపోతే అక్కడ వరకు ఒక వెళ్ళలేదు. రూమ్ లో ఉన్నాము, ఒక రూమ్ లో ఉన్నాము మేము, ఒక రూమ్ లో ఉన్నంత మాత్రం తప్పు చేసినట్టు కాదురా. సో నాకు సెక్సువల్ ఫీలింగ్స్ వచ్చాయి కానీ నేను కంట్రోల్ చేసుకున్నాను అని చెప్పేసి రికార్డ్ మీరు విన్నారు. ఒక ఇంటర్వ్యూలో డైరెక్ట్ గా విత్ ప్రూఫ్స్ సహా అతను మాట్లాడితే కనుక ఇంటర్వ్యూలో ఎస్ నేను కలిసాను అని చెప్పిన రికార్డ్ కూడా మీకు ఒకసారి చూపిస్తాను. ఒప్పేసుకుంది డైరెక్ట్ గా, ఒక ఇంటర్వ్యూ డైరెక్ట్ గా ఒప్పేసుకుంది. 40 నిమిషాలకి తన బాత్రూమ్ లో నేను నాకు సిగ్గేస్తుంది తెలుసు. జాదర్గుట్ట ఓయోలో ఇక్కడ లొకేషన్ ట్రాప్ అయింది అని అంటున్నారు. వెళ్ళానండి. అమ్మాయి ఒప్పుకుంది సార్. యాదగిరిగుట్ట ఓయిలో మీరు ఉన్నారు అంటే విలన్ డైరెక్ట్ గా అమ్మాయి ఒప్పేసుకుంది. ఆల్రెడీ అమ్మాయి రిలేషన్ లో ఉన్నానని డైరెక్ట్ గా ఇంటర్వ్యూలో ఒప్పేసుకుంది సార్. ఇక్కడ ఏం లేదు, ఎవ్రీథింగ్ ఈస్ క్లియర్. అంటే నేనేమంటున్నానంటే సార్, ఆర్కే సార్, ఒక మనిషి వెనకాల ఏదైనా మాట్లాడుతున్నప్పుడు, ఒక మనిషి గురించి మాట్లాడుతున్నప్పుడు దయచేసి ఆధారాలు లేకుండా రాంగ్ ఎలిగేషన్స్ వేసినప్పుడు నీ దగ్గర ఏదైనా ఆధారాలు ఉంటే మాట్లాడాలి, ఏదైనా ప్రూఫ్స్ ఉండి నువ్వు సబ్మిట్ చేయగలిగితే నువ్వు మాట్లాడాలి తప్ప రాంగ్ ఎలిగేషన్స్ అనేవి దయచేసి ఎవ్వరు కూడా ఒక వ్యక్తి మీద వేయకూడదు. ఒకవేళ వేసినా సరే దాన్ని కన్సిడర్ తీసుకున్నప్పుడు నిజ నిర్ధారాలా కాదని తెలుసుకోకుండా అతని గురించి మాట్లాడకూడదు. ఈ అమ్మాయి ఈ రోజు ముసలి కన్నీరు ఇలా కారుస్తూ, అంటే మీరు కూడా చాలా చేశారు. న్యూడ్ వీడియో కాల్ మాట్లాడింది, బాత్రూమ్ లో ఏదో చేశారు. అవును సార్, నేను మీకు పంపించాను కదా సార్. ఓకే, అవన్నీ మీకు పంపించాను కదా, ఒకసారి మీరు స్క్రీన్ మీద ప్లే చేయండి సార్. అవన్నీ ప్లే చేయండి. నేను అదే అంటున్నాను సార్, ఇవన్నీ కూడా ముందే తెలిసిపోయి ఆ అమ్మాయి చేసినటువంటి ఆ భయంకరమైన ధోరణం ఏంటంటే, ఇవన్నీ ఎట్లాగో తెలిసిపోయినాయి కాబట్టి, ఇవన్నీ బయటకు వచ్చినాయి కాబట్టి నువ్వు అర్జెంటుగా అవి డిలీట్ చేసేయని చెప్పని నలుగురితో ఉన్నామంటే ఒక పర్సన్ తోటి రికార్డ్ అనేది మీకు ఫైనల్ గా అంటే ఎవరితో వీడియో కాల్ మాట్లాడిందో అవన్నీ డిలీట్ చేసేయమని అతనితోటి ఈ అమ్మాయి మాట్లాడినటువంటి కాల్ రికార్డ్స్ మీరు వింటే కనుక మీకు అర్థమైపోయింది, షాక్ అవుతారు. మీరే వినండి సార్. ఇవన్నీ ఎందుకు, ఇప్పుడు నేనేదో రికార్డ్ చేసి అమ్మాయి ఏదో చెప్పిందని చెప్పి ఇవన్నీ ఎందుకు, ఎలిగేషన్స్ ఎందుకు సార్, వాస్తవాలు విందాం ఒకసారి. హలో, వాట్సాప్ కూడా క్లియర్ చాట్ చేసి డిలీట్ చేయొచ్చు కదా అంట. మళ్ళీ రాకుండా చేసుకుంటా ఎదవని ఇప్పటిదాకా అన్నావు కదా, అన్ని తెచ్చిస్తున్నా. నీకు తెలియకపోతే వాడిని అడుగు, లేకపోతే తెలుసుకో. డేటా వేరు, డేటా అంటే ఏమేమి వస్తుంది, ఇది మొబైల్ ఉండేటువంటి ఎదవా డిలీట్ చేయరా, నీకు ఎందుకురా ఇవన్నీ డిలీట్ చేసేయరా ఎదవా. ఇది అంటే అవన్నీ తెలిసిపోయినాయి కాబట్టి ఈ అమ్మాయి డిలీట్ చేయమని చెప్పినటువంటి కాల్ రికార్డ్ కూడా లాగేశాను నేను. ఓకే, సో ఇక్కడ ఏమి లేదు సార్, క్లియర్గా అమ్మాయి తప్పని ఆల్రెడీ మీడియా ముందు ఒప్పేసుకుంది, రూమ్లోకి వెళ్ళానని ఒప్పేసుకుంది, రిలేషన్లో ఉన్నాను ఒప్పేసుకుంది. ఈ అమ్మాయి అడ్డంగా దొరికిపోయింది. సో నేను ఈ రోజు సార్, ఆర్కే సార్, నేను మీడియా ముందుకు రావడం గల కారణం ఏంటంటే, ఏ తప్పు చెయ్యని వ్యక్తి నా మీద సరే నువ్వు తప్పు చేసి ఇన్ని మాటలు మాట్లాడుతున్నా అంటే, చూడండి ఆ ప్రేక్షకులు చూడండి, 2 ఇంటర్వ్యూస్ డిఫరెన్స్ చూడండి. అమ్మాయి మాట్లాడుతుంది, దట్ ఈస్ ద ఎలిగేషన్స్ అంటే కేవలం అవాస్తవాలు, అపోహలు, నిందలు వేయడాలు. నేను మాట్లాడేది ఆధారాలు, ప్రూఫ్స్ చేసిందని నిరూపించాను. అది
సో కాబట్టి ఒకటి రవి, నువ్వు ఆ. కరెక్ట్ గానే మాట్లాడుతున్నావు. ఉమ్, మీరు రెండు ఆ అమ్మాయి ఇంటర్వ్యూకి నా ఇంటర్వ్యూకి తేడా చూడండి అన్నారు. ఉమ్, ఆ అమ్మాయి ప్రతిదీ నేను ఇది చేశాను చెప్తుంది, ఎక్కడ ప్రూఫ్ లేదని చెప్తున్నారు. బట్ మీరు వాయిస్లు కొన్ని దాంతో పాటు చాట్ తీసుకొచ్చి చేశారు. ఈ వాయిస్లతో చాట్లతోనే ఒక అమ్మాయి జీవితాన్ని, ఒక అమ్మాయి క్యారెక్టర్ ని డిసైడ్ చేయాలి. ఎందుకంటే ప్రజలు అంటే మనం కాదు, అవును. నువ్వు అనొచ్చు. అంటే మన సమాజంలో ఆడపిల్లకి ఎలాంటి విలువ ఇస్తామో మనం తెలుసు. కోర్టులు అవ్వచ్చు, పోలీసులు అవ్వచ్చు, ఉమ్, వీళ్ళందరూ కూడా ఆడపిల్ల తరపునే మాట్లాడతారు. అవును. నిజంగా ఒక పిల్లని వాడుకొని 7 సంవత్సరాలు 2 పిల్లలు పుట్టిన తర్వాత వదిలేసి వేరే అమ్మాయి మోజులు అమ్మాయిని వదిలేసి అమ్మాయిని జీవితం నాశనం చేయడానికి ఎలాగైనా వదిలించుకోవటానికి రవి అన్ని ఆధారాలు తీసుకొచ్చాడు అని చెప్పి సమాజంలో చాలా మంది ప్రజలు కూడా ఇప్పుడు ఇంటర్వ్యూ చూస్తున్నా కూడా చాలా మంది అనుకునే అవకాశం ఉండదు. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అలాంటి వాళ్ళకి ఏం చెప్తారంటే కనుక, బాబు నేను ఒకరితో మాట్లాడించిన కాదు ఇవన్నీ, ఆ అమ్మాయి ఒకరితో మాట్లాడుతున్న వంటి కాల్ రికార్డ్స్, ఆ అమ్మాయి ఒకరితో చాట్ చేసిన వంటి చాటింగ్స్, ఆ అమ్మాయి ఒకరితో మాట్లాడుతున్న వీడియో కాల్ స్క్రీన్ షాట్స్, ఆ అమ్మాయి ఇంకో పర్సన్ ఎవరైతే గనక నన్ను మర్డర్ చేయడానికి ఎవరైతే గనక 5 లక్షలు సిఫారిచ్చి వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడి అతని దగ్గర పని చేసిన వంటి వ్యక్తే స్వయంగా ఆ రికార్డులు తీసుకొచ్చి నాకు సబ్మిట్ చేసి మొత్తం మాట్లాడితే ఇక నేను క్రియేట్ చేయడానికి ఏముంటుంది నాన్న? క్రియేటివిటీ కాదండి, దిట్ ఈస్ ద వాస్తవాలు. అంటే గొర్రె చర్మం కప్పుకున్న తోడేలు నన్ను గొర్రెని మంచి గొర్రెని చెప్పని మీడియా ముందుకు వచ్చి ముసలి కన్నీరు కార్చి కేవలం ఒక సెంటిమెంట్ తోటి, అంటే ఎవరైనా ఒక ఆడపిల్ల చూడండి, ఇప్పుడు నేను చూశాను కదా, ఆ పూజా ప్లేస్లో వేరే వాళ్ళు ఉన్నారనుకోండి, తను నా భార్య కాదనుకోండి, ఆ మెంటరీ చూస్తే నేనే ఏడ్ చేస్తా. ఆ రకంగా సింపతి క్రియేట్ చేసి ఆ రకంగా నాకు తెలిసి నేను ఏమంటానంటే, ఆ మాట అనకూడదు కానీ ఇది బీప్ సౌండ్ వేసుకోండి, మహానటి సావిత్రి గారు 2 కన్నీళ్ళు కార్చారు కానీ ఈవిడి సింగిల్ ఇంటర్వ్యూలో 10 కన్నీళ్ళు కారుస్తుంది. అంత మహానటి. ఈ నటి ఈ రకంగా వచ్చి మీడియా ముందుకు ఇలా ప్రజెంటేషన్ చేస్తున్నప్పుడు నేను డిఫెన్స్ చేసి 2-3 days అవుతుంది. ఎందుకండి ఇప్పుడు ఇంటర్వ్యూ రోజుకి ఇంటర్వ్యూ తిరిగిందే, మరి ఇప్పుడు ఇంటర్వ్యూస్కి ఎందుకు రావట్లేదు? ఒకటి మీరు నేను కూడా అదే పాయింట్కి వస్తున్నాను. ఒకవేళ మీరు అలిగేషన్ చేస్తున్నారు, ఎలిగేషన్ కాదు వాస్తవాలు, నేను ప్రూఫ్స్ తో సహా నేను అమ్మాయిని మాట్లాడుతున్నాను అన్నారు. మేబీ అలాంటి ప్రూఫ్స్ కోసమే ఆమె ఆగిందేమో. ఒకవేళ నిజంగా మీకున్న ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎవరైతే గర్ల్ ఫ్రెండ్ ఉన్నారు అన్న విషయాలు దానికి సంబంధించిన వీడియోలో లేకపోతే ఆడియోలో తీసుకొచ్చి మిమ్మల్ని మళ్ళీ ఈ ఛానల్స్ లో కూర్చోబెట్టి మాట్లాడితే ఏం చేస్తారు మీరు? 100% సార్. ఆ అమ్మాయి ఇవన్నీ తీసుకొచ్చి ఒక దాంట్లో ప్లే చేయడానికి ప్రయత్నం చేస్తే ఇవి ఆధారాలా? ఇదే కదా సార్ 1 year నుంచి సార్. ఆర్కే సార్ ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఈ అమ్మాయి ఇప్పుడు మీడియా ముందుకు రాకముందు నా మీద 498A అంటారు, మీకు ఐడియా ఉంటుంది. నా మీద, నా ఫ్యామిలీ మీద భయంకరంగా 498A కేసు పెట్టేసింది. నా ఫ్యామిలీ మొత్తం మీద ఎఫ్ఐఆర్ బుక్ చేపించేసింది. ఇది కాకుండా ఉమెన్స్ పోలీస్ స్టేషన్స్, చెత్త బజార్, ఓల్డ్ సిటీ, అక్కడ రకరకాల పోలీస్ స్టేషన్, చిత్రనాగి, అన్ని స్టేషన్ దగ్గరికి వెళ్ళి నా భర్త వేరే అమ్మాయితోటి అక్రమ సంబంధంగా తిరుగుతున్నాడు, మరి ఇప్పుడు కాదు సార్, 1 year బ్యాక్ నేను డైవర్స్ ఇచ్చి బయటకు వచ్చేసిన తర్వాత తిరుగుతున్నాడు అని చెప్పేసని మహిళా చట్టాలని, మహిళా సంఘాలని, పోలీసు, మహిళా ఉమెన్స్ పిఎస్ని అన్ని రకాలుగా ఆశ్రయించి ఈ అమ్మాయి వెళ్ళి కేసులు పెడితే ఎవరైనా ఏమంటారు సార్? అమ్మ నీ దగ్గర ఆధారాలు నన్ను రప్పించారు, చూపించమనండి అన్న. సంవత్సరం నుంచి కొట్టుకులాడుతుంది సార్ ఈ అమ్మాయి. పోలీసు స్టేషన్ పరంగా, పోలీసుల పరంగా, ఈ యొక్క చట్టపరంగా ఎక్కడ నిరూపణ లేక, ఎక్కడ దొరకడం కాదు సార్, అసలు ప్రూఫ్స్ లేవు. నేను ఏమంటే ప్రూఫ్స్ లేవు. 1 year నుంచి సార్ ఈ అమ్మాయి దాదాపుగా 3 నెలలు యుద్ధం చేసింది నాతోటి. అన్ని స్టేషన్లు తిప్పింది, అక్కడ పెట్టింది, ఆ అమ్మాయి మీద పెట్టి అన్ని రకాలుగా చిత్రీకరించింది. ఎక్కడ కూడా పోలీస్ వ్యవస్థ అడిగింది ఒకటే సార్, న్యాయంగా ప్రూఫ్స్ ఏంటి అని అడుగుతారు. ఎవరన్నా అడుగుతారు కదా, కోర్టు అడిగినా పోలీసులు అడిగినా ప్రూఫ్స్ అడుగుతారు. అమ్మాయి చూపించలేదు సార్. అమ్మాయి ఏం చూపిస్తుంది? ఒక ఆడియో ఫంక్షన్ దిగిన ఫొటోస్, బండి మీద వెళ్తున్న ఫొటోస్, జనరల్ గా ఒక ఫ్రెండ్లీ నేచర్ తో ఉన్న ఫొటోస్. ఇవి ప్రూఫ్సా? ఇవి ప్రూఫ్స్ ఎట్లా అవుతాయి అమ్మా? యూ హ్యావ్ ఎనీ కాల్ రికార్డ్స్? అంత జాగ్రత్త పడడానికి ఏముంది అక్కడ? ఏమీ లేదు అక్కడ. ఆ అమ్మాయి ఏమీ లేకుండానే అన్ని రకాలుగా చేసి, నాశనం చేసి, అన్ని రకాలుగా ప్రయత్నం చేసి ఎక్కడ గెలవలేక చివరికి మీడియాలోకి వచ్చి ముసలి కన్నీరు కారుస్తూ, నటిస్తూ, ఒక వ్యక్తిని బ్లేమ్ చేస్తూ, తన ఎదుగుదలను ఆపుతూ, ఒక ప్రముఖ షోకి తను సెలెక్ట్ అయ్యాడు అనే విషయం తెలుసుకుని మళ్ళా తన అంత గొప్ప స్థాయిలోకి వెళ్ళిపోతే తర్వాత నా బతుకు ఇంకేమైపోయింది అని చెప్పని, ఇప్పుడు నాకు న్యాయం చేయండి, నా రవి కావాలని చెప్పి నువ్వు ఇక్కడికి వచ్చి యాక్టింగ్ చేస్తే నమ్మే వాళ్ళు నమ్ముతారేమో కానీ ఈరోజు ఇక్కడ
పురుషుడు స్త్రీ అనే లింగ భేదం అనేది లేకుండా ఒక్కసారి ఆలోచించి గనక మనిషి ఒక బ్రాడ్ మైండెడ్తో గనక మీరు గనక నా విధిని అర్థం చేసుకుంటే, ఇదే తప్పు ఒక మగవాడు చేస్తే ఇంతలాగా ఇదేయరే, ఒక ఆడపిల్ల ఇంత తప్పు చేసి ఇంత రకాలుగా ఇలా వస్తుంది ఏదండి? జస్టిస్లో ఉన్న డిఫరెన్స్ నేను పోరాడుతుంది లీగల్గానండి, తను లీగల్గా ఫైట్ చేయమనండి. ఎందుకండి మీడియాలోకి ఎందుకు ఎక్కడం, లేనిపోయిన అభియోగాలు ఎందుకు వేయడం? తను రావడం వల్లే కదండి నేను వచ్చింది. నేను కోర్టులో కేసు వేసానండి, ఆ కేసుకి వచ్చి కౌంటర్ వేసుకోమనండి, ఆ కేసు అబద్ధం అని చెప్పి నిరూపించుకోమనండి. ఇట్లాగొచ్చి రాంగ్ ఎలిగేషన్స్ వేసి నా మానసిక పరిస్థితి, నా ఎదుగుదలని, నా ఇమేజ్ డ్యామేజ్ చేయాలని నటిస్తే మనకు ఇది జరిగే పని కాదు. ఇది ఎవరు నమ్మరు అనే విషయం ఆల్రెడీ ప్రూవ్ అయిపోయింది ఆర్కే సార్ ద్వారా. నేను ఇంకా మరొకసారి క్లారిటీగా చెప్తాను. అంటే ఒకసారి అంటే అమ్మాయితో పూజతో మాట్లాడే ప్రయత్నం చేయొచ్చా, చేద్దామా? ఏమిటి సార్ ఆ అమ్మాయితో? అంటే ఫోన్ కాల్ మనం ఏదైనా మాట్లాడుతుందా, లేకపోతే అసలుకి ఇప్పుడు ఏ మీడియా వాళ్ళకి కాల్స్ రెస్పాండ్ అవ్వట్లేదు సార్. ఆ అమ్మాయి ఏమంటుందంటే కనుక ఆల్రెడీ ప్రూవ్ చేసి ఆ అమ్మాయి వేదాంత్ మీడియాలో ఒప్పేసుకుంది. మనోడు ఆ అమ్మాయిని పిలిచిన వర్షన్ ఏంటి, అమ్మాయిని పిలిచిన వర్షన్ ఏంటి, రవి రాలేదు, నాకు రవి ఏం ప్రూఫ్లు ఇవ్వలేదు, రవి నా ముందు లేడు అని చెప్పేసి పార్ట్ 2 చేద్దాం దా అమ్మ నీతో ఇంటర్వ్యూ అని చెప్పని మనోడు నీట్ గా ఆ స్కెచ్, అంటే తన పాయింట్ ఆఫ్ వర్షన్ ఏంటంటే కనుక ఇప్పుడు డైరెక్ట్ గా కాదు, ఒకసారి నువ్వు రా అని చెప్పేసి రప్పించిన తర్వాత నేను ఇంటర్వ్యూ ఇచ్చేసి నేను ప్రూఫ్ మొత్తం ఇచ్చిన తర్వాత డైరెక్ట్ ఇంటర్వ్యూలో కూర్చోబెట్టి ఎన్ని అడిగితే లేసి వెళ్ళిపోయి ఏడ్చింది. ఓకే, ఒప్పేసుకుంది. అవును ఓయో రూమ్కి వెళ్ళాను, అవును రిలేషన్ లో ఉన్నాను. సో అక్కడితో చాప్టర్ క్లోజ్ సార్. ఓకే రవి, ఇవన్నీ మాట్లాడుతున్నారు, ఎలా ఉండే లీగల్ గా ప్రొసీడ్ అవుదాం అనుకుంటున్నారా? కోర్టు ఏం చెప్తే అది చేస్తావా, లేకపోతే ఇంకా ఏంటి? ఎందుకంటే నువ్వు ఈ రోజు వచ్చావు, రేపు మళ్ళీ అమ్మాయి వస్తుంది ఇంకో చోటకి. ఎన్ని రోజులు ఈ సీరియల్ ఇలా కంటిన్యూ చేస్తారు? నా 6 సెన్స్ ప్రకారం, నాకు ఇది ప్రకారం అమ్మాయికి వచ్చినా సరే కనుక, ఏదైనా చెప్పుకున్నా సరే కనుక, నేనైతే కనుక ధైర్యంగా ఒకటే చెప్పగలుగుతాను, మనం ఎక్కడ కూడా ఇటువంటి తప్పు చేయలేదు కాబట్టి, ఆ అమ్మాయి ఆధారాలు ఆ అమ్మాయి దగ్గర ఇటువంటి లేవు కాబట్టి, నేను ఏ తప్పు చేయలేదు కాబట్టి అమ్మాయి రాలేదు. ఒకవేళ వచ్చినప్పుడు ఎవరైనా సరే కనుక ఏదైనా ఆధారాలు చూపించి మాట్లాడమ్మా అని చెప్పాలి. రెండవది నేనేమంటానంటే కనుక ఈ రోజు నా ఇంపార్టెంట్ ఒకటి చెప్పాలనుకుంటున్నాను మీడియాలోకి. నేను మీడియాకి వచ్చింది ఆ అమ్మాయి తప్పు చేసింది, ఆ అమ్మాయి తప్పుడుది, లేకపోతే నేను మంచివాడిని నిరూపించుకోవడానికి కాదండి. నా మీద ఉన్నటువంటి అభియోగాలు రాంగు, అమ్మాయి కావాలని చేసింది, ఆ అమ్మాయి ఇది వంటల్ని చేసింది, దయచేసి దాన్ని నమ్మకండి. నేను ఇంటర్వ్యూస్ ఇవ్వడం ఎప్పుడు ఆపేసాను. నా ఎజెండా ఏంటంటే ఇంటర్వ్యూస్ వచ్చి నేను పత్తిత్తులు నిరూపించుకోవడానికి కాదు, ఆ అమ్మాయి చెడ్డదని చెప్పడానికి కాదు, వాస్తవాలు తెలుసుకోండి అని చెప్పడానికి. ఒక ఆడపిల్ల గురించి నేను అలా మాట్లాడనండి. ఒకరు అట్లా అనుకుంటే క్రాప్ చేసి పిక్చర్స్ ఎందుకు పెడతాను, అట్లా అనుకునేవాడైతే కనుక ఆ వీడియోస్ అన్ని ఎందుకు బయట పెట్టలేదు? సో నా ఎజెండా ఆ అమ్మాయిని ఎన్ని చూపించేసి అమ్మాయినిది మానసికంగా ఇది, ఆ అమ్మాయికి లేకపోవచ్చు విశ్వాసం, నాకుంది, ఆ అమ్మాయికి విలువ లేకపోవచ్చు, నాకుంది. కాబట్టి నా ఉద్దేశం అది కాదు. సో అవాస్తవాలని నమ్మకండి. ఇలాంటి వాళ్ళు చాలా మంది మీడియా ముందుకు వచ్చేస్తే ఆడపిల్లలు కన్నీరు చేస్తే నిజం అనుకొని ఇష్టానుసారంగా జడ్జ్ చేస్తున్నారు. దయచేసి నిజ నిజాలు తెలుసుకోండి. రెండోది, నేను సార్ అడిగారు ఒక క్వశ్చన్, సార్ మీరు అడిగారు, నిజంగా నేను 1 year నుంచి నేను లీగల్గానే పోరాటం చేస్తున్నానే, లీగల్గానే ఫైట్ చేస్తున్నానే, నేను ఏ అటాక్స్ ని మీద చేయలేదే, ఏ ఒక్క రాంగ్ ఎలిగేషన్స్ ని మీద చేయలేదే, నేను ఎక్కడ కూడా మీడియాకు నువ్వు రాకుండా అసలు నేను ఎప్పుడు రాలేదే. దేనికి? నువ్వు చేసుకున్న రచ్చే కదా ఇదంతా. కాబట్టి దీన్ని బట్టి అర్థం చేసుకోండి ఎవరు క్యారెక్టర్ ఏంటి, ఎవరు దేనికోసం నిజాయితీగా పోరాడుతున్నారు అనేది మీకు ఫైనల్ గా నేను ఇచ్చిన. ఓకే, ఒకటి సార్, రవి గారు, జీవితంలో ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక టైంలో తప్పు జరుగుతుంది, కానీ బట్ తెలుసుకొని ఒకవేళ ఈ టైంలో జరిగిందేదో జరిగిపోయింది రవి, నేను ఇంకా జరిగింది, బట్ నువ్వు నాకు కావాలి, నీ దగ్గరకు వస్తాను అని చెప్పి తను పెద్దలతో మాట్లాడు, లేకపోతే ఒకవేళ కోర్టు చెప్పినా కానీ కలిసే ఉండండి అంటే, ఏ కోర్టు కూడా ఇతర భార్యాభర్తలను వెడగొట్టి మీ బతుకులు మీరు బతకండి, పిల్లల్ని తీసుకెళ్లి రోడ్డు మీద పడేయండి అని ఏ కోర్టు చెప్పదు. ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే రవి ఏం చెప్తాడు? చూసిన తర్వాత ఇన్ని అఫైర్లు మొత్తం చూసిన తర్వాత ఆ అమ్మాయి ఎప్పటికి కూడా ఏదైనా చెప్తే ఒక అమ్మాయి గురించి చెప్పిద్ది, కానీ నాకు 4-5 రికార్డ్స్ ఇంత మందితో తప్పు ఒకటి చేసినా 4-5 చేసినా తప్పు చూపిస్తుంది. అంటే రాంగ్ ఎలిగేషన్స్ ఒక మీద చూపిస్తుంది, రాంగ్ ఎలిగేషన్ నేను ప్రూఫ్స్ విత్ సహా 4-5 గురించి మీకు చూపించాను. సో నేనేమంటానంటే సార్, అంటే సెట్ అవ్వదు అంటారా? 100% సార్. నా తల అయినా తగేసుకుంటాను తప్ప తల వంచి ఒక తప్పు చేసిన అమ్మాయి దగ్గర నేను బతకలేను. ఒకవేళ అలా బతికేసా 7 సంవత్సరాలు తల ఉంచుకొని బతికా, నేను ఎప్పటికీ ఆ అమ్మాయి దగ్గరికి నేను, కానీ మళ్ళీ ఇంకోటి మాత్రం చెప్తున్నాను సార్, పిల్లలు అన్యాయం ఇప్పుడు నేను అదే ఒక పాయింట్, అది పిల్లల సంగతి ఏంటి? పిల్లల సార్ మీడియా సమక్షంలో రాసి పెట్టుకోండి సార్, నేను ఎంతగా ఎక్కడ ఏ రైట్స్ తెచ్చుకోవాలో
కొత్త చట్టాలను ఉపయోగించుకొని పిల్లల్ని ఏ రకంగా తెచ్చుకోవాలో, ఏ రకంగా తీసుకొచ్చి నేను సక్సెస్ అవుతానో అతి త్వరలోనే మీకు తెలిసింది. పిల్లలు మాత్రం అక్కడ ఉంచాను సార్, పిల్లలు పాడైపోతారు. ఎందుకంటే ఆ పిల్లలు అని చెప్పిన ఒక అభియోగం చూపిస్తూ, పిల్లలకి అన్యాయం జరుగుతుందని చూపిస్తూ, ఆ అమ్మాయి కనీసం పిల్లల్ని వాళ్ళ అమ్మ దగ్గర వదిలేసి పబ్బులు, పార్టీలు, రాత్రంతా రోడ్ల మీద తిరుగుళ్ళు, తాగుళ్ళు. ఓరి ఏమో నువ్వు ఫస్ట్ ఒక తల్లిగా ప్రూవ్ అవ్వు తల్లి. భర్తగా ఫెయిల్యూర్ అయ్యో, ఒక భార్యగా ఫెయిల్యూర్ అయ్యో, అట్లీస్ట్ ఒక తల్లిగైనా సక్సెస్ అవ్వు. పిల్లలు అని చెప్పి వాళ్ళని ఎందుకు పాపం ఎమోషనల్ డ్రామాస్ చేపించి పిల్లల్ని చూపించుకుంటూ ఇంటర్వ్యూస్ దగ్గరికి వచ్చేసి దొంగ నాటకాలు, అబద్ధపు ఏడుపులు ఏడ్చుకుంటూ ఎందుకు పాపం అన్యం పుణ్యం తెలియని వంటి పసిపిల్లల్ని మీడియా ముందు తీసుకురావడం? సో నీ కడుపును పుట్టడం వాళ్ళు చేసుకున్న తప్ప. అందుకే నేను నీ మొదటి పిల్లల్ని ఎలాగైతే రోడ్డు మీద వదిలేస్తావో, నీ మొదటి భర్త ఊరుకోవచ్చేమో, ఆల్రౌండర్ రవి ఊరుకోడు, పిల్లల్ని తెచ్చుకుంటాడు. ఓకే, అంటే పిల్లల్ని వదిలేస్తారు సరిగ్గా. అంటే ఇన్ని సంవత్సరాలు 1 year నుంచి నువ్వు ఉన్నావు. ఆవిడ చెప్పడం ఏంటంటే ఏం పట్టించుకోలేదు ఇంట్లో, పిల్లల దగ్గర నుంచి ప్రతిది కూడా చదువులు అన్ని మొత్తం నేనే చూసుకుంటున్నాను. తండ్రిగా ఒక ఆల్రౌండర్ రవికి ఆ బాధ్యత లేదా అని చెప్పి ఆయన మాట్లాడింది చాలా చోట్ల. అదే కదా సార్, అట్లాగే మాట్లాడుతుందండి. కానీ ట్రాన్సిషన్స్ ఉంటాయి కదా సార్ మనకి. ఇప్పుడు అమ్మాయి మాట్లాడిన వెంటనే మనం ఎందుకు రెస్పాండ్ అవ్వాలి? మనకంటూ ఒక ట్రాన్సిషన్స్ ఉంటాయి కదా సార్. ఓకే, మనం పంపిస్తున్నామా లేదా, పిల్లల్ని చూసి దానికి కూడా ప్రూఫ్స్ ఉన్నాయి అన్ని సార్. రవి అనేటోడు మీడియా రంగంలో ఇప్పుడు కాదు సార్, 10 సంవత్సరాల నుంచి ఎలాంటి వ్యక్తితో మీడియా రంగానికి తెలుసు, తెలుగు సినీ పరిశ్రమకు తెలుసు, అన్ని తెలుసా. ఇన్ని సంవత్సరాలు మచ్చ ఎదుర్కొన్న ఒక వ్యక్తి సడన్ గా ఇంట్లో వదిలేసి తన పర్సనల్ విషయం అనేది బయట పెట్టకుండా తన జీవితం తను జీవిస్తున్నప్పుడు ఎందుకు ఫ్యామిలీలో ఇలా డిస్టర్బెన్స్ అవుతుంది? నా లైఫ్ నేను జీవిస్తున్నప్పుడు ఎప్పుడు బయటకు రాని వ్యక్తి ఈ రోజు బయటకు వచ్చి మాట్లాడుతున్నాడు అంటే తన మనసు ఎంత బాధ కలిగి ఈ రోజు బయటకు వచ్చి ఉంటాడు. ఇలాంటి అభియోగాల్ని ఈ రకంగా ఎదుర్కొని ఎంత అవమానపడి, ఎంత నరకయాతన, సూసైడ్ థాట్స్ కూడా వెళ్ళిపోయినాయి సార్. ఎందుకు ఇంత నరకం ఏంటి నాకు ఈ కర్మ? ఎందుకు ఇంత అభియోగాలు, ఎందుకు ఇంత అబద్ధాలు? ఇవి ఇప్పుడు కూడా నేను మాట్లాడకపోతే నన్ను అదే అనుకుంటారు. కాబట్టి నేను ముందుకు వచ్చాను తప్ప ఎవరి గురించో సార్. నేను లీగల్గా నేనేంటో కోర్టు వ్యవస్థ నిరూపిస్తుంది, ఎవరు తప్పు చేసారో నిరూపిస్తుంది. జస్ట్ వెయిట్ అండ్ సీ, మీకే తెలిసింది కదా ఎవరు గెలుస్తారు అనేది. ఓకే, చూద్దాం రవి. ఎందుకంటే ప్రతి కూడా మీడియా అవ్వచ్చు, ఇంకొకటి అవ్వచ్చు, ఇద్దరు ఎవరైతే జంట ఉన్నారో వాళ్ళందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటది. బట్ ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు నార్మల్ గా అయితే ఒక కుటుంబంలో సమస్య వచ్చే పేరెంట్స్ లేకపోతే వేరే వాళ్ళు సర్ది చెప్తారు. బట్ మీకు అలాంటి పేరెంట్స్, ఎందుకంటే వాళ్ళు కన్సర్న్ తీసుకొని మీరు మ్యారేజ్ చేసుకోలేదు, బట్ మీరు బయటికి వెళ్ళి ఇద్దరు ఓన్గా చేసుకున్నారు కాబట్టి మీకు ఏది వచ్చినా కానీ మీరే పరిష్కరించుకోవాలి. కాబట్టి చట్టం ఉంది, దాంతో పాటు న్యాయం ఉంది, కోర్టులు ఉన్నాయి. బట్ ఒకటి నేనైతే మీకు వేరేమనుకున్నా కానీ ఒక మీడియా పర్సన్గా మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలని, అది కలిసా లేకపోతే విడిగా ఉన్నాను మీరు ఆనందంగా ఉండాలి. దాంతోపాటు మీ పిల్లల భవిష్యత్తు మీద మీ ఎఫెక్ట్ పడకుండా చూసుకోండి. ఎందుకంటే మొన్న వీడియో చూసిన దగ్గర నుంచి నిజంగా చాలా బాధ వేసినాం. అలాంటి పిల్లల్ని మీరు తీసుకొచ్చి మాట్లాడించడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళ మనసులో ఇలాంటిదైనా ఒకటి పడిపోతే జీవితాంతం అలాగే ఉండే అవకాశం ఉంటుంది. బట్ మీ ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలి, మీరందరూ హ్యాపీగా ఉండాలి. బట్ ఇలాంటి సమస్యల నుంచి త్వరగా బయటికి రావాలి అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ రవి, మీ యొక్క రెస్పాన్స్ తెలిసింది. నమస్కారం. థ్యాంక్ యూ.